నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా దేశ ఎన్నికల కోసమే చర్చ జరుగుతుంది. లోక్సభ ఎన్నికల కోసం నెక్స్ట్ ప్రధాని ఎవరైతే బాగుంటుందని. అదేవిధంగా సికింద్రాబాద్ పార్లమెంట్ కిందకి వస్తుంది. మరి ఈ ల్యాండ్స్కేప్ ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నాం. వాకర్స్ వస్తుంటారు, అడుగుదాం. అక్కడ కొద్దిమంది యోగా చేస్తున్నారు. ఇక్కడ ఇద్దరు అన్నలు రండి అన్న, అట్లా మాట్లాడదాం. అన్న చెప్పండి, ఎట్లా ఉంది పరిస్థితి ఇక్కడ సికింద్రాబాద్ కింద? దానం నాగేందరు, పద్మారావు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇద్దరు. ఇప్పుడేమో ఈయన ఎంపీ కిషన్ రెడ్డి గారు. ఈ ముగ్గురిట్లలో ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు మళ్ళీ ఎంపీగా? గత ఎన్నికల్లో కిషన్ రెడ్డిని గెలిపించాం, కేంద్ర మంత్రి అయ్యిండు, మరియు దాదాపుగా డెవలప్మెంట్ కూడా చేసిండు. కాబట్టి ఈ యొక్క కిషన్ రెడ్డి చేసినటువంటి డెవలప్మెంట్ని చూసి మళ్ళా అతనికి ఓటేయాలని నిశ్చయించుకున్నాం. పిఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు? పిఎం రాహుల్ గాంధీ, మోడీ, కేసీఆర్. కేసీఆర్కి పిఎం అయ్యే అవకాశం లేదు, సీఎం అయ్యే అవకాశం కూడా లేదు. అయిపోయింది కేసీఆర్ పని అయిపోయింది. కేసీఆర్ పడిపోయిండు, లేవట్లేదు. కాబట్టి ఇక దేశవ్యాప్తంగా చూసినట్టయితే కాంగ్రెస్ వస్తే బాగుంటుందని కోరుకుంటున్నా. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ఎవరనేది పక్కన, కానీ కాంగ్రెస్కి ఎక్కువ మెజార్టీ వస్తే ఆ తర్వాత ప్రధాని అనేది నిర్ణయించడం జరుగుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ సార్. నమస్తే. ఒక్క 1 minute. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు సికింద్రాబాద్ ఎంపీగా ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? May 13 రోజు ఉంది. దానం నాగేందర్, పద్మారావు, కిషన్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. మ్యాక్సిమంగా మేమైతే పార్టీ కాదు, మోడీ. మోడీ ఎందుకు సార్ మోడీ అంటారు? మోడీ అంటే మనకు కావాల్సింది మోడీ సెంట్రల్లో. రాహుల్ గాంధీ ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్ లేదు కానీ రాహుల్ గాంధీ అంటే ఇక ఆయన అంతా మెచ్యూర్ ఇంకా కాలే. మోడీ అంతా ఏం చేసిండు మోడీ ఒక్కటి చెప్పండి. ఎందుకు 370 ఆర్టికల్ తీసుకొచ్చిండా? రద్దు చేసి జన్మభూమి 370 ఆర్టికల్ లేదు, రద్దు చేసింది. రామ జన్మభూమి, రాముని విగ్రహ ప్రతిష్టాపన అయిపోయింది. తర్వాత హిందూ మతం అనేది ఏంది అనేది కూడా చెప్తున్నాం, మనకు తెలుస్తుంది. వెనుకకు జరిగిన పొరపాట్లన్నీ ఎట్లెట్లున్నాయి అనేది తెలిసిపోయింది ఇప్పుడు. అంటే రేవంత్ రెడ్డి అంటుండు పాకిస్తాన్ కంటే భారతదేశం అధ్వానంగా ఉంది, మోడీ సిగ్గుపడాలి అంటుండు. మీరేమో మోడీకే ఓటరు అన్నారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితే బాగా. మీరు విన్నారా? ఇప్పుడు రాహుల్ మన రేవంత్ రెడ్డి అన్నమాట మీకు వినిపించాలా? విన్నారా? పాకిస్తాన్ కంటే బంగ్లాదేశ్ కంటే అధ్వానంగా ఉంది భారత్, మోడీ సిగ్గుపడాలి అంటుండు. వాళ్ళ దేశం బాగుంటే వాళ్ళు మన దాంట్లోకి ఎందుకు వస్తారు, ఇండియాలోకి ఎందుకు వస్తారు? వాళ్ళ ఆర్థిక పరిస్థితి. రేవంత్ రెడ్డి ఎందుకు అన్నాడు అంటారు అట్లా? అన్నాడంటే ఇక వాళ్ళ స్వలాభం గురించి అంత ఇంకేం లేదు. ఏమనుకుంటున్నా పబ్లిక్ ఎక్కువ? మీది ఎక్కడ? మీ పేరేం పేరు? నేను ఉండేది ఇక్కడ సైడే, సికింద్రాబాద్ పార్లమెంట్ కిందకి వస్తుందా? మీ పేరేం పేరు? నా పేరు ఇవన్నీ ఎందుకు? రైట్ సార్. నమస్తే అండి. ఇక్కడ ల్యాండ్స్కేప్లో ఉన్నాం. ఇక్కడ అమ్మ వాళ్ళు ఉన్నారు, కొందరు అన్నలు ఉన్నారు, అడుగుదాం. మేడం నమస్తే. మేడం, దేశవ్యాప్తంగా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అయితే ఇక్కడ పార్లమెంట్ సికింద్రాబాద్ కిందకి వస్తుంది కదా. కిషన్ రెడ్డి, దానం నాగేందర్, పద్మారావు ఈ ముగ్గురు ఉన్నారు. ఎవరు పిఎం, ఎవరు ఎంపీ అయితే బాగుంటుంది? బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి దానం, బీఆర్ఎస్ నుంచి పద్మారావు. పిఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? పిఎం నరేంద్ర మోడీ. ఎందుకు? ఆయన చేసే పనులు కానివ్వండి అన్నీ చాలా బాగుంటున్నాయి కాబట్టి. ఒక్కటి చెప్పగలుగుతారా? అయోధ్యది మెయిన్. లేడీస్కి అయోధ్య మాకంటే లేడీస్ అంటే రాహుల్ వారిదే కదా. ఇన్ని రోజులు ఎక్కడో మారుమూల ఉన్న ఆయన ఎక్కడో పడేసిన ఆయన తీసుకొచ్చి స్థాపించారు కదా. మెయిన్ అదొక టార్గెట్. మేమైతే అది అనుకుంటున్నాం. ఇంకా మంచి మంచి పనులు చాలా చేశారు ఆయన. పిఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? నరేంద్ర మోడీ గారు. ఎందుకు సార్? నాకు తెలిసి ఇండియాలోనే ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఆయన పైన ఆయన సక్రమం చేసుకుని వెళ్తే చాలు. అందరూ వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఇండియాని గ్రోత్గా తీసుకెళ్ళగలుగుతారు. అంటే మనం వెళ్ళే బండిని మనం ఆపకుండా ఉంటే చాలు. ఆ పని ఆయన చేస్తున్నాడు. రెండోది, గుజరాత్ని డెవలప్ చేసింది చిన్నపిల్లడు అడిగి కూడా చెప్తాడు. అది 3 టర్మ్లు 4 టర్మ్లు ఆయన పని చేశాడు. ఒక స్టేట్ని డెవలప్ చేసిన వాడు కంట్రీని డెవలప్ చేస్తాడు. దానికి మోడీకి ఓటు వేయాల్సిందే, ఆయన పిఎం రావాల్సింది. పాకిస్తాన్ కంటే అధ్వానంగా ఉంది భారతదేశం అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. మీరు వినలేదా? అది మోడీ సిగ్గుపడాలి అంటున్నాడు. అది పాకిస్తాన్ వాళ్ళే చెప్తున్నారు. మన మోదీ గారు లాంటి వాడు మనకు పిఎం ఉంటే ఎంత బాగుంటే. ఇప్పుడు మన ముఖ్యమంత్రి చెప్తున్నారంటే దాని గురించి నో కామెంట్స్. పాకిస్తాన్ వాళ్ళు చెప్తున్నారు మోదీ లాగా మనకు రూల్ చేస్తే పాకిస్తాన్ని, వీల్ ఆల్సో గ్రో
వాళ్ళు ఒక సింపుల్ ఎజెండా పెట్టారు. వాళ్ళు చంద్రమండలం మీద జెండా వేశారు, మన జెండా మీద చంద్రమండలం పెట్టుకున్న వాళ్ళు అంటున్నారు. ఇక రేవంత్ గారు ఏం చెప్తున్నారు అనేది ఆయన వరకు వదిలేయాలి. ఇప్పుడు ఆయన గురించి మనం కామెంట్ చేయకూడదు. ఆయన సీఎం గారు ఆయన ఇంకోటి కూడా అంటున్నాడు, 6 గ్యారెంటీలు అమలు కావాలంటే రాహుల్ గాంధీ పీఎం కావాలి అని. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు రాహుల్ గాంధీకి ఇంకా చాలా టైం ఉంది పీఎం అయ్యేది. దీనికి రాహుల్ గాంధీ గురించి మీరు అడిగారు చెప్తున్నాను. కలెక్టర్స్ అండ్ కెనాట్ బికమ్ ఎ కలెక్టర్ అంటిల్ అన్లెస్ యూ పాస్ ది ఐఏఎస్ ఎగ్జామ్. అలాగా ఇందిరాగాంధీ, నెహ్రూ గారు పిఎం అయితే ఈ రావాలని రూల్ లేదు. ఈ హ్యాస్ టు వర్క్ ఫర్దర్ మోర్. ఆయన చాలా ఏజ్ ఉంది ఆయనకి. ఈ షుడ్ బికమ్ ఎ స్ట్రాంగ్ అపోజిషన్ లీడర్. ప్రజల్లో అది సంపాదించాలి. నేను ఇందిరాగాంధీ మనవరాలను, రాజీవ్ గాంధీ కొడుకును, నేను పిఎం అవ్వాలి. ఇప్పుడు మీరు ఒక రిపోర్టర్, మీ సన్ రిపోర్టర్ అయిపోవాలంటే మాట్లాడతారా? ఆయనకు అర్హత ఉండాలి ప్రజలతో మాట్లాడాలి. అలా మీ నా సన్ మార్కెటింగ్ మేనేజర్ అవ్వలేడము. హీస్ కెమికల్ ఇంజనీర్. ప్రధాని ఎవరైతే బాగుంటుందని? ప్రధాని నరేంద్ర మోదీ అండి. అన్న, ప్రధాని ఎవరైతే బాగుంటుంది ఒక్క మాట చెప్పండి. రాహుల్ గాంధీ, మోడీ? నో కామెంట్సా? చెప్పండి అన్న. మన దేశ ఎన్నికలు జరుగుతున్నాయి, ఇది మన దేశమే, భారతదేశ ఎన్నికలు. మోడీ ఎందుకని ఒక్క ఇలాగే? టెర్రరిజం తక్కువైంది. మోడీ వచ్చినప్పటి నుంచి టెర్రరిజం తక్కువైంది. నార్మల్గా మనకు రైతులకు కూడా రైతు 2,000 ఎవ్రీ 2 months వస్తూనే ఉంటాయి అమౌంట్. దాని తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో కూడా, కేరళ రాష్ట్రంలో కేరళ స్టోర్ అని ఉంది. ఆ స్టోరీ అందరూ మీకు తెలుసు. టెర్రరిస్టులు ఒక్కొక్క ముస్లిం అమ్మాయిని, హిందూ అమ్మాయిని ట్రాప్ చేసి చేస్తాం. దానికి అగెనెస్ట్గా చర్యలు తీసుకుంది కూడా మన మోడీ గవర్నమెంట్. అలాంటివి ఎన్నో ఉన్నాయి. బాగా చెప్తున్నావు. నార్మల్ ఉత్తరప్రదేశ్లో ఏం పని చేస్తుంటారు? నార్మల్ ఉత్తరప్రదేశ్లో కూడా కౌ మీట్ ఉంటుంది, అది బ్యాన్ చేద్దామంటే మొత్తం రాష్ట్ర జంతువు వేసిన. అది ఎప్పుడైతే ఇండియాకి మొత్తం వస్తుందో అప్పుడు మన సనాతన ధర్మం నిజమైన ధర్మం అని ప్రపంచం చాటి చెప్తాను. మీరేం చేస్తుంటారు? నేను బేసిక్గా నా పేరు నవీన్. నేను కమ్యూనికేషన్ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతారు. మరి రేవంత్ రెడ్డి ఏమంటుండంటే పాకిస్తాన్ కంటే అధ్వానమైంది, మోడీ సిగ్గుపడాలి. ముమ్మాటే కాదు, ముమ్మాటే కాదు. ఎందుకంటారు మరి? రేవంత్ రెడ్డి ఎందుకు అంటాడు అన్నాడు? రేవంత్ రెడ్డి అంటే ఆయన కూర్చున్న గద్దే కాంగ్రెస్. అది పైనుంచి ఆబ్వియస్గా ఒక మోడీకి ఎవ్వరు సపోర్ట్ చేయడు. వన్ బ్లడ్ రక్తం కోస్తే కాంగ్రెస్ అని వస్తుంది. సారీ ఆయన అట్లా అంటారు. మోడీ మీద అభిప్రాయం చెప్తే ఎవరన్నా ఏం చెప్తారు? 6 గ్యారెంటీలు అమలు కావాలంటే ఖచ్చితంగా మన పిఎం ఇది రాహుల్ గాంధీ వస్తేనే అవుతుంది అంటున్నాడు. 6 గ్యారెంటీలు అమలు కావాలంటే రాహుల్ గాంధీ కాకుండా ఏ పార్టీ అయినా వస్తుంది. నాకెందుకు బీజేపీ మేనిఫెస్టో బాగుంది. ఒక దేశ జీడిపి అనేది ఫస్ట్ టైం 7th టైం క్రాస్ అయింది. 7th క్రాస్ అయింది. ఇండియన్ నేషనల్ ఆర్మీకి, నేవీకి, ఇండియన్ ఇస్రో స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఈ చంద్రయాన్ 3, 1, 2, 3 మొత్తం ఈయన హైమల్ నుంచి సక్సెస్ఫుల్ రేటింగ్ వచ్చింది. ఫండ్స్ కూడా ఆర్మీ కూడా టైంకి అందుతున్నాయంటే అది ఖచ్చితంగా బీజేపీ అని నేను స్ట్రాంగ్గా పొజిషన్. నాట్ నౌ ఫ్రమ్ చూడండి ఒకసారి. ఈ దేశం ఆకలి ఇండెక్స్ లో 111వ స్థానంలో ఉంది. నిజంగా నరేంద్ర మోడీ గారు సిగ్గుతో తల వంచుకోవాలి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే భారతదేశం వెనుకబడ్డది. ఇంత దరిద్రం దేశంలో పాకిస్తాన్ భారతదేశం కంటే వెనక పడ్డన్నారు కదా. ప్రపంచంలో ఆర్థికంగా మన జీడిపి ఎందుకు అంత టాప్ లో ఉంది? మన ఎకనామీ టాప్ 5 ఎందుకు ఉంది? మన కాంగ్రెస్ వచ్చినప్పుడు ఎకనామీ 13 లో ఉంది కదా, బీజేపీ వచ్చినప్పుడు ఎకనామీలో 5 లో ఉంది కదా. ఈడ కనిపిస్తా లేదా ప్రజలకు? ఆయన మస్తు అంటారు, మైకు ముందని మస్తు అంటాడు. యాక్చువల్లీ నేను ఏ పార్టీకి నేను సపోర్టర్ కాదు. మోడీ అనేది జనరల్ స్టడీస్ ఎక్కువ చదువుతుంటారు, న్యూస్ పేపర్ ఎక్కువ చదువుతుంటారు కాబట్టి మోడీ అనేది జెన్యున్ ఇస్తాడు. అంటే నాట్ లైక్ ముస్లిం కానీ వేరు చూడారు, ఇది అని చూడారు. ఆయన రామ్ మందిర్ అని హిందుత్వం బీజేపీ తీసుకున్నందుకు ఆయన కొంచెం బ్యాడ్ నేమ్ వచ్చింది. అది కానీ అది నిజమైన ఆయన డీప్ స్టడీ చేస్తే అసలు హిందుత్వం అసలు కాదే కదా. అది జస్ట్ సనాతన. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సనాతనం పాటించాలని బీజేపీ మనకు చెప్తుంటుంది. ఇప్పుడే కాదు, అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నప్పటి నుంచి చెప్తుంది మనది. ఇంకోటి అతను ఇందాక ఒకసారి మళ్ళీ ప్లే చేయాలి. 125 దేశాలు ఉంటే ఈ దేశం ఆకలి ఇండెక్స్ లో 111వ స్థానంలో ఉంది. నిజంగా నరేంద్ర మోడీ గారు సిగ్గుతో తల వంచుకోవాలి. ఆకలి సూచి ఇండెక్స్ లో 111 ఉందని బీజేపీలో అన్నారు కదా. మళ్ళీ కాంగ్రెస్ ఉన్నప్పుడు 130 ఉండే, మళ్ళీ అదే ఇప్పుడు అది మర్చిపోతారు. కాంగ్రెస్ ఉన్నప్పుడు 130, 140 ఉండే ఆకలి సూచి. కించపరచడానికి అంతే. ఎందుకంటే అపోజిషన్ కదా. ఎందుకు సిఏ యూనిఫామ్ సివిల్ కోడ్ ఫస్ట్ ఉత్తరాఖండ్ లో అప్లై చేసినాం. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంది? దానివల్ల
ప్రతి సమాన అందరికి ఈక్వల్ న్యాయం ఈక్వల్ జరుగుతుంది. అది ఎందుకు నచ్చుతలేదు కాంగ్రెస్కి? ఎందుకు సిఏఏ డిస్క్రిమినేషన్? ఎందుకు ఓన్లీ టఫ్ క్వశ్చన్స్ ఓన్లీ ఫర్ మోడీకి ఎందుకు? ఓన్లీ సోషాలజీ, హిస్టరీ, ఫిజిక్స్, అన్ని డిఫరెంట్ సబ్జెక్ట్స్ మోడీకే ఎందుకు? అదే అపోజిషన్ పార్టీస్ కాంగ్రెస్ వాళ్ళకు ఏం ఇడ్లీ తిన్నావు, ఏం టీవీ చూసినావు, నీ ఫేవరెట్ సాంగ్ అంటే ఏది? ఎందుకు డిస్క్రిమినేషన్? సిఏఏ డిస్క్రిమినేషన్, యూసీసీ అంటారు కానీ డిఫైన్ ద టర్మ్ డిస్క్రిమినేషన్ ఎవరు చూసినా మొన్న స్టాలిన్, కరుణానిధి వీళ్ళందరూ అంటారు డిస్క్రిమినేషన్ చేయండి, సిఏఏ యూసీసీ అంటారు కానీ ఎందుకు అసలు డిస్క్రిమినేషన్ వర్డ్ యూజ్ చేసిండు ఆయన? ఎందుకు చేసిండు? అది తీసుకురావడం వల్ల ఏంది? అది ఎక్స్ప్లెయిన్ చేసి ఏ రాజకీయ నాయకుడు మాట్లాడాలి కానీ డిస్క్రిమినేట్ సిఏ డిస్క్రిమినేట్ యూజీసీ అంటే అది బుల్షిట్, అది స్టూపిడ్ థింగ్స్. అది ఓట్ల కోసం అంతే. ఇంకో మాట కూడా అనిపిస్తుంది చూడండి, మీరు మోడీకి ఓటేసిన, కేసీఆర్ ఓటేసిన ఒక్కటే, వీళ్ళిద్దరు ఒక్కటే తోడు దొంగలు. ఈ తోడు దొంగలలో ఒక దొంగను డిసెంబర్ నాడు బండకేసి కొట్టిండ్రు, రెండో దొంగను వచ్చే నెల మీరు ఓడకేసి కొట్టాలి. మే 13 తారీఖు నాడు ఓడకు మేకు దిగినట్టు బీజేపీలను కోదండమేసి కొట్టాలంటున్నాడు. మరి మోడీని కూడా సేమ్ కేసీఆర్ లెక్కనే దొంగ అంటున్నాడు. మీరేమో కొన్ని చెప్తున్నారు. కేసీఆర్ కాదు, సీఎం రేవంత్ రెడ్డి గారి మాట ప్రజలు నమ్మాలా? ఇప్పుడు మీరు నవీన్ కదా, నవీన్ మాట నమ్మాలా? నేను ఒక కామన్ మ్యాన్, ఒక కామన్ మ్యాన్ కాబట్టి 10 మందిలో నేను పబ్లిక్ లో తిరుగుతుంటా. డైలీ 100 న్యూస్ పేపర్లు అవుతుంటా, ఆస్పిరెంట్ ప్రిపేర్ అవుతున్నా కాబట్టి నేను ఒక 10 మందితోనే డిబేట్ చేసుకుంటాను. సో తెలుసు ఈయన కాంగ్రెస్ వాళ్ళు ఏంది ఎంతసేపు ఉన్నా అదర్ పార్టీ బీజేపీ వాళ్ళది ఎప్పుడు ఎన్ని పోదాం వాళ్ళను, ఎప్పుడు ఎన్ని రాలిస్తుదాం అని అండర్లైన్ చేసుకొని ప్రిపేర్ అవుతారు. కానీ మేము అట్లా కాదు, జెన్యూన్ ఉంటాం. బయట ఏం జరుగుతుంది? ఇంకొకటి మొన్న ఇజ్రాయెల్ ఆపరేషన్ జరుగుతుంది కదా, రష్యా యుక్రెయిన్ యుద్ధం కూడా జరుగుతుంది. అప్పుడు మన వాళ్ళు ఆపరేషన్ అజయ్, ఆపరేషన్ సేతు, ఆపరేషన్ సముద్ర సేతు అని ఇరాన్ నుంచి ఇక్కడ మొత్తం చేసింది. అది మొత్తం గవర్నమెంట్ మనదేసింది. కానీ ఇంకొక సర్జికల్ స్ట్రైక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ అప్పుడు కాంగ్రెస్ మేము ఎందుకు చేయలేదు? మన ఆర్మీ జవాన్లు వీళ్ళందరూ చచ్చిపోయారు. గాల్వన్ లో వెళ్ళగొట్టు మన చైనీస్ సాలిడ్స్ అటాక్ చేస్తే మళ్ళీ అప్పుడు ఎందుకు అందరు మాట్లాడరు? సో నాకు బీజేపీలో బెటర్మెంట్ కనిపించింది. మరి రేవంత్ రెడ్డి ఇట్లా ఎందుకు చెప్తుండ అంటారు? అంటే ఆయనకు తెలియదా ఈ విషయాలు? ఆయన నల్లమల్ల అడవి నుంచి తొక్కుకుంటూ వచ్చిన వ్యక్తికి తెలియదా? అన్ని తెలుసు, కాకపోతే ఆ కుర్చీ కప్పుకున్న షాల్వాట్లో మాట్లాడిస్తున్నాను అంతేనా? అది అందరికి తెలుసు, అందరు. సో దునియాకి మూలం రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి పప్పులే. ఇప్పుడు కుర్చీ చినిగిపోతుంది అని చెప్పేసి అట్లా మాట్లాడుతున్నారు. నెక్స్ట్ టైం గదే దిగకూడదని భయంతో మసరాలు ఇస్తారు. కానీ ప్రజల మీద కానీ కాదు, రోజు రోజుకి అప్డేట్ అవుతున్నాను ఆయనకు తెలియదు. ఇప్పుడు మీరు అన్నారు టెర్రరిజాన్ని తగ్గించిండు మోడీ అని చెప్తారు. మరి రేపు ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ వచ్చింది అనుకుందాం, రేవంత్ రెడ్డి కూడా తెలియదు. కాంగ్రెస్ వస్తే అది కేవలం హిందూస్కే అపోజిషన్, సిక్కిజం అని చెప్పాను కానీ ముస్లిమ్స్ మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. ఎందుకు ముస్లిం కేసు అంటే యూసీసీ యూనిఫామ్స్ వీళ్ళు కూడా ప్రతి ముసల్మాన్కి సిఏ మొత్తం వీళ్ళకే బ్యాన్ అవుతుంది. ఇవి రెండు ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఆబ్వియస్లీ వాళ్ళు ఒకటి ఇంకొకటి ఆయన గిట వచ్చిననుకో వాళ్ళు చొరబడడా కానీ అక్రమ వలసలు కానీ ఎక్కువ అవుతాయి. బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఈజీగా అవుతాయి. ఈజీ 100% అది నీకు తెలియదే ఉంది. నువ్వు న్యూస్ రిపోర్ట్ నీకు పాత బస్సులో తెలియదా? మా దోస్తు వాళ్ళ నాయనమనే పాకిస్తాన్ వాళ్ళ అబ్బా వలస వచ్చింది. ఇప్పుడు అది నోట్ల రద్దు ప్లస్ అయిందా దేశానికి? ఖచ్చితంగా ప్లస్. ఎట్లా? ఎందుకంటే లక్షలలో ఇప్పుడు బ్లాక్ మనీ వేలులో చేస్తారు. ఎప్పుడన్నా పెద్ద నోట్ల డినామినేషన్ వేస్తారు, స్టోర్ చేసుకుంటారు. పెద్ద అమౌంట్ ఒక్కటేసారి డినామినేషన్ చేసేటప్పుడు ఏమైతుంది? బ్లాక్ మనీ మొత్తం బయటకు వస్తుంది. ఇంతనైనా సేవ్ అయింది కదా. సో మన దేశానికి మన కరెన్సీకి ఇంప్రూవ్ అయింది, అది ఆర్బీఐకి ప్లస్ అయింది. సో దీనివల్ల రేపో రేట్ అనేది, రివర్స్ రేపో రేట్ అనేది. సో వీళ్ళు బీజేపీ వాళ్ళు కూడా కొందరు ఏం చెప్పారంటే ఈ టెర్రరిస్టులు జమ్మూ కాశ్మీర్ సైడ్ అన్ని ప్రింట్ చేసుకుంటూ దేశం సంబంధించినవి ఉండి అందుకని 500 నోట్లు రద్దు చేసినామని చెప్పారు. అది వాస్తవం అనుకోవచ్చా? ఇప్పుడు ఈ బీజేపీ వాళ్ళు నోట్ల రద్దు ఎందుకు చేసినామని అంటే ఈ పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ ఏరియాలో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ చేసి కొద్దిమంది అల్లరి ముఖాలకు డబ్బులు ఇచ్చుకుంటూ రాళ్ళు విసిరిచ్చేటోళ్ళు అది రద్దు చేయడం వల్ల ఇక అవి చెల్లవు కదా. పాకిస్తాన్ ఎకానమీ కూడా పడిపోయింది. మనకందరూ బాగా అలవాటైన కరెన్సీ కదా. ఒకటేసారి 2000 నోట్ అన్నప్పుడు ఈజీగా
ఈజీగా ప్రింట్అవుట్ చేయడానికి అలవాటు పడ్డది ఆ కరెన్సీని. సో మన ఇండియన్ కరెన్సీ ఫేక్ పట్టించుగా వాళ్ళకి అడ్డుదారులు మస్తు వస్తారు. ఇది కామనే కదా. అదే అప్పుడు 500 నోటు రద్దు చేయడం వల్ల టెర్రరిజం తగ్గింది అనుకోవచ్చు అంటున్నా. బీజేపీ వాళ్ళు చెప్పారు అట్లా. ఇప్పుడు ఇంకో విషయం, 2000 రూపాయల నోటు కూడా రద్దు చేసింది గవర్నమెంట్. పాకిస్తాన్ ఐఎస్ఐఎస్ ఇవన్నీ ఉంటాయి కదా ఆర్గనైజేషన్, నార్మల్ ముస్లిం సంస్థలు. దీంట్లో లష్కర్ తోయిబాకు ఫండింగ్ తక్కువ ఉంటుంది, మనకు బోనస్. అదే వాళ్ళు అందుకనే చిందర వందర అయిపోయారు. మేము దెబ్బ కొట్టినాం టెర్రరిజం అనేది వీళ్ళు తీసుకొచ్చారు లైన్. దెబ్బ కొట్టింది, చావు దెబ్బ కొట్టింది. ఈ మదర్సాల లాంటివి కూడా అవి మంచి అని అంటారా ఎట్లా? మదర్సాల అంటే మనం ఎప్పుడు ముస్లింకి ఆపోజిట్ చేస్తాం, కానీ వాళ్ళ ముస్లిం అందరూ బాయ్. కాకపోతే వీళ్ళు ఏంటంటే మదర్సాల రీసెంట్ గా కొన్ని ఎవరు తెలియకుండా ఐఎస్ఐఎస్ ట్రైనింగ్లు అవి ఎక్కువైతున్నాయి. సో దానివల్ల కూడా సో అందుకోసం మన యూపీ గవర్నమెంట్ మన బుల్లోజర్ ఆయన జనగానే మనం మ్యాండేటరీ పెట్టింది దానికోసం. సో దీనివల్ల మనం మైండ్ బ్రెయిన్ వాష్ చేసే వాళ్ళను అది కాకుండా యాంటీ బ్రెయిన్ వాష్ చేసే దానికి పడతారు చాలా మంది. దీనివల్ల చాలా మంది సేవ్ అవుతారు కదా. అంటే నేటి పౌరు పిల్లలే రేపు పౌరులు అని అంటారు కదా. సో దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. చాలా మంది సేవ్ చేసినట్లే కదా. అందరికి నేషనలిజం అనేది బ్లడ్ లో ఫీడ్ అవుతుంది. ఈడ కాకుండా ఓన్లీ వాట్సాప్ లో ఆగస్ట్ 15కి రిపబ్లిక్ డే స్టేటస్ పెట్టుకోకుండా ఈడ ఫీడ్ అవుతుంది ఒక్కొక్కరు. నీ ఫోన్ నెంబర్ ఏమని చెప్తా, ఎవరన్నా నీకు డౌట్స్ ఉంటే కూడా అడుగుతారు. డిస్టర్బెన్స్ అవుతుందా? సబ్జెక్ట్ ఉంది కదా, చెప్పు. నంబర్ మాకు కూడా అవసరం. 70-132-36642. థ్యాంక్ యూ నవీన్. అంటే ఏంటంటే సరే నువ్వు చెప్పింది నిజమా అబద్ధమా నేను చెప్పాను అంటే ఒక ఛానల్ ద్వారా పబ్లిక్ డిసైడ్ చేస్తారు. థ్యాంక్ యూ అన్న. మీరు చెప్పండి, ఒక్కొక్క మాట చెప్పండి అన్న. ఈ సికింద్రాబాద్ సెగ్మెంట్ కిందకి వస్తుంది అన్న. ఎటు పోతుంది మీరు అందరు మీకు ఒక్కొక్క లైన్ చెప్పండి. ఇప్పుడు సికింద్రాబాద్ సెగ్మెంట్కి వస్తుంది ఇదంతా, ఉస్మాన్ యూనివర్సిటీ సరౌండింగ్. అయితే ఎంపీ ఎవరైతే బాగుంటుంది? దానం నాగేందర్, కిషన్ రెడ్డి, పద్మారావు. మనం కిషన్ రెడ్డి దాని అట్లా చూడకుండా పైన చూస్తే మోడీనే రావాలని కోరుకుంటున్నాం. యాక్చువల్లీ మోడీ ఈజ్ ద బెస్ట్. ఇక్కడ ఎవరైనా సరే అంటారు. ఇక్కడ కిషన్ రెడ్డి అంటే కిషన్ రెడ్డి ఉన్న అభ్యర్థులలో బెటర్ ఎవరు? దానం నాగేందర్, పద్మారావు, కిషన్ రెడ్డి. చెప్పాలంటే పద్మారావు బెటర్ ముగ్గురులో. నేను సెంట్రల్ లో చూస్తే మోడీ బెటర్ కాబట్టి అందరు మోడీకే వేస్తారు కాబట్టి మనం కిషన్ రెడ్డికి వేయాల్సిందే అని వేస్తారు. మోడీ గారి గురించి అంతే. ఆయన పద్మారావు ఆల్రెడీ ఎమ్మెల్యే. ఇప్పుడు మళ్ళీ ఆయన పాపం ఆయనను కూడా మనకే ప్రాబ్లం. మళ్ళీ ఎలక్షన్ వస్తాయి, మళ్ళీ ఖర్చులు ఆ రోజంతా. ఇప్పుడు ఆఫీస్ పోయేటోళ్ళు కూడా రిజైన్ అప్పుడు పోకుండా ఉండాలి. పద్మారావు సేమ్ ఇష్యూ. దానం నాగేందర్ అండ్ పద్మారావు ఇప్పుడు ఇద్దరు కూడా మళ్ళీ రిజైన్లు చేసి మళ్ళీ ఎలక్షన్స్, మళ్ళీ పబ్లిక్ లో మళ్ళీ ఇదే ప్రాబ్లం. కాబట్టి ఉన్న దాంట్లో మోడీ యాక్చువల్లీ మోడీ గురించి కిషన్ రెడ్డిని గెలిపించుకోవాలా. కిషన్ రెడ్డి అవసరం దీని. ఇప్పుడు ఈ ఎలక్షన్లు వీళ్ళని గెలిపించినా ఏమవుతుంది, రేపు పొద్దున మళ్ళీ ఎలక్షన్స్, ఇక నెక్స్ట్ సిటీ మొత్తం ఇదే గోల గోల అంటారా. మళ్ళీ పాటలు ఆటలు, తాగిపిచ్చుడు, బీర్లు, బిర్యానీలు. మళ్ళా నెల రోజులు ప్రచారాలు అంటారు. నెల రోజులు ప్రచారం అంతేగా. అంటే దేశానికి అవసరం మోడీ. మోడీ ఉన్నన్ని రోజులు ఈ 10 years లో ప్రతి ఒక్క పబ్లిక్ లో తెలుసు మోడీ వచ్చినాక ఏ విధంగా ఉంది, బిఫోర్ 60 years కాంగ్రెస్ పరిపాలనలో ఏముంది అనేది పక్క పబ్లిక్ తెలుసు. పబ్లిక్ ఆల్రెడీ డిసైడ్. చెప్పండి. పబ్లిక్ ఆల్రెడీ డిసైడ్ మోడీ కావాలా. మన ఇంట్లో మనం ఒకవేళ ఇంట్లో ఒకరు మేము పోయి కాంగ్రెస్ బీజేపీ అది ఇది అన్నా కానీ ఇంట్లో పిల్లలు కానీ వాళ్ళు కానీ డిసైడ్ అయి ఉన్నారు మోడీ కావాలా. మనం ఏం చెప్పినా డిసైడ్ అయి ఉన్నారు మోడీని గెలిపించుకోవాలా, దేశాన్ని కాపాడుకోవాలి. పాకిస్తాన్ కంటే అధ్వానంగా ఉందని చెప్తున్నాడు కదా రేవంత్ రెడ్డి. విన్నారు కదా మీరు. పాకిస్తాన్ ప్రజల పాకిస్తాన్ లో పోయి యూట్యూబ్ లో ఇట్లా డైలీ చూడుర్రి పాకిస్తాన్ యూట్యూబ్ లా మాకు మోడీ లాంటి ప్రైమ్ మినిస్టర్ వస్తే ఎంత బాగుంటుంది అనేసి వాళ్ళు అంటున్నారు. వాళ్ళు రేవంత్ రెడ్డి యూట్యూబ్ చూడలేదంటారా? రేవంత్ రెడ్డి అంటే అది ఏమైంది ఇప్పుడు పాపం రేవంత్ రెడ్డి కూడా ఏం చేయాలి, సీట్ మీద కూర్చున్నాడు. ఇప్పుడు రాహుల్ గురించి అన్నది మాట్లాడాలి కదా. కాంగ్రెస్ ఇప్పుడు ఆయనకు కూడా నిజాలు తెలుసు కానీ ఆయన మాట్లాడలేడు ఇప్పుడు బయటికి. ఆయనకి అంత మాట్లాడలేడు ఇప్పుడు. ఎందుకంటే నిజాలు తెలిసినాక కూడా ఇప్పుడు పార్టీ గురించి పార్టీకి బాండ్ అయ్యండు. పార్టీకి బాండ్ అయినప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు రాహుల్ చెప్పినట్టు అంటే పార్టీ కోసం దేశాన్ని తాకట్టు పెడతాడా? వీళ్ళ కాంగ్రెస్ అదే కదా. మీరు చెప్పిన ప్రకారం మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ చేసింది ఎన్ని రోజులు అది. ఈ రోజు ఇప్పుడు ఉన్న పశ్చిమ బెంగాల్, అస్సాం ఈ రాష్ట్రాలల్లా
ఇప్పుడు బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు వీళ్ళందరూ అంటే సిస్టమ్ ఎందుకు మీరు అది సెట్ చేయలే? ఆ సిస్టమ్ ఎందుకు సెట్ చేయలే ఇన్ని రోజులు? ఇప్పుడు మోడీ వచ్చినాక ఏమైనా చేస్తా అంటే యాంటీ మైనారిటీస్ అంటారు. ఇప్పుడు యాంటీ మైనారిటీస్ అంటారు మోడీని. ఏ విధంగా చూసినా ఏం చేస్తారంటే తీసుకొచ్చి అన్నిటికీ మోడీ కారకుడు అని అంటారు. ఇప్పుడు ఇక్కడ ఏదో ఒక చిన్న ఇష్యూ జరిగితే అరే మోడీ ఉన్నాడు ఏం చేస్తున్నాను అంటారు. అంటే 140 కోట్ల పబ్లిక్లల్లా చిన్న ప్రాబ్లం జరిగినా అది మోడీ మీదకి తీసుకెళ్తారు ఈ నాయకులు. దీన్ని మనం ఇప్పుడు ఎవరిని ఏం చేసినా అక్కడ మోడీ ఉండాలని పబ్లిక్ డిసైడ్ అయినారు. సంవత్సరానికి ₹1,00,000 ఇస్తామంటారు కదా ఎవరికి? మహిళలకు. ఇప్పుడు మేనిఫెస్టో 25 గ్యారంటీలతో వస్తున్నారు. ఈ 6 గ్యారంటీలు ఇస్తాం, ఇంక 25 గ్యారంటీలు ఇస్తాం, చేతి గుర్తుకు ఓటేయండి అని అంటారు. మహిళలకు 1,00,000 రూపాయలు మహిళలకు ఇస్తే అంటే వీళ్ళు ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేద్దామని చూస్తున్నారు. అంటే ఇంతకుముందు అయినా కొన్ని లక్షల కోట్లు చేసిర్రు. అంటే ఈ రోజు ఐటీ పేయర్స్లు అంటే లాస్ట్ కి ఇప్పుడు నెక్స్ట్ ఏమైతుంది తెలుసా? ఇప్పుడు మళ్ళీ డివైడ్ అయిపోతుంది. ఏమైతుంది అంటే నెక్స్ట్ అప్పుడు మైనార్టీ హిందూస్ కాదు అప్పుడు డివైడ్. నెక్స్ట్ ఫ్యూచర్ ఏమవుతుంది అంటే ఐటీ పేయర్స్ మేము ట్యాక్స్ కట్టేవాళ్ళు అలాగా అండ్ పుకడుగా బతికేటోళ్ళు అలాగ అయిపోతారు. ఇది నెక్స్ట్ జరిగేది పబ్లిక్ లా చేంజ్నెస్ అనేది. అప్పుడు మైనార్టీస్ హిందూస్ కారు అప్పుడు ఐటీ పేయర్స్ మేము అంతా కట్టి వీళ్ళకి పుక్కడికి స్కీములు ఇచ్చి ఇవన్నీ అవసరమా? అంటే దేశానికి ఇప్పుడు తులం బంగారం ఇస్తా అంటుండు, ఒక స్కూటీ కొని ఇస్తా అంటుండు, లగ్గం అయితే ₹1,00,000 ఇస్తామంటారు. అన్ని చెప్పడానికి అవి జరిగినప్పుడు మనం చూస్తాం. 3 నెలల్లో ఇప్పుడు 3 నెలల్లో వచ్చింది, కొన్ని రేపు 6 నెలల్లో ఒకటి తీసేయచ్చు. ఇప్పుడు ఏవో వెళ్ళిపోతాయి. అది జరగచ్చు జరగకపోవచ్చు. వీళ్ళు వాళ్ళది ఫస్ట్ కాపాడుకోవడం, ఫస్ట్ రాష్ట్రాన్ని ఎకనామికల్లీ ఎట్లా డెవలప్ చేసుకుందాము, ఎట్లా ఉందాము అనేది ఆలోచించుకోర్రి. ఈ స్కీములు తీసేసినా పబ్లిక్లో ఏమి నీకు రెవల్యూషన్ రాదు, ఇయ్యలేదు అని రాదు, రేపు పొద్దున నీకే అడ్వాంటేజ్. రైట్ అన్న, రైట్. థ్యాంక్ యూ. ఇలా అడుగుదాం, ఇంకా అడుగుదాం అన్న. చెప్పండి, మీరు ఎట్లా ఏం చెప్తారు? మరి రేవంత్ రెడ్డి ఏమో పాకిస్తాన్ కంటే అధ్వానంగా ఉంది, మోడీకి ఏకంటున్నాడు, ఆయన చెప్పేదాన్ని ఏకీభవిస్తారా ఎట్లా? అఫ్కోర్స్ ఇప్పుడు 60 ఏళ్ళ కాంగ్రెస్ పరిపాలన చూస్తే వాళ్ళు నిజంగానే పాకిస్తాన్ని పరిపాలించినట్టే పరిపాలించారు, ఎక్కడ ఇండియాని పరిపాలించినట్టు పరిపాలించారు. విన్నర్ ఆడియో ఇప్పుడు ఇందాక పెట్టినా. సో మోడీ గారు వచ్చినాక ఒక డెవలప్మెంట్ మోడల్ అనేది కరెక్ట్గా ప్రతి ఇండియన్ సిటిజన్ ఎక్స్పీరియన్స్ చేస్తుండ్రు. అది మేక్ ఇన్ ఇండియా రూపంలో కావచ్చు, లేకపోతే ఐఐటీస్ పెంచడంలో కావచ్చు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పెంచడమే కావచ్చు, యూనివర్సిటీస్ పెంచడమే కావచ్చు. ఇప్పుడు ఖేలో ఇండియా అనే ఒక కాన్సెప్ట్ పట్టుకొచ్చినాక దాంట్లో 23,000 అథ్లీట్స్ బెనిఫిట్ అయినరు. ఆల్సో మొన్న ఏషియన్ గేమ్స్ 2023లో ఎప్పుడు కూడా అంత సంఖ్య రాని విధంగా 107 మెడల్స్ వచ్చినాయి. పారా అథ్లీట్స్ 117 మెడల్స్ తెచ్చిండ్రు. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది వన్ ఆఫ్ అ కైండ్ మోడల్. ఇది మన యువశక్తి, నారీ శక్తి వాళ్ళ ఫుల్లెస్ట్ పొటెన్షియల్కి పనిచేయడానికి ఇది ఒక అవకాశం అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వడమే కాకుండా రేపటి దినము మనము ఇండియా అంటే బయట విదేశాలలో కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడ వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మనం ఎక్స్పోర్ట్ చేసే విధంగా చేసే పరిస్థితిని మోడీ గారు కల్పిస్తున్నారు. సో 500 years యొక్క సెంటిమెంట్ ఏది అయోధ్య రామ మందిరం 500 years యొక్క మెజారిటీ ఎప్పుడు చూసినా కాంగ్రెస్ ప్రభుత్వము మైనారిటీ మెజారిటీ అని చెప్పి డివైడ్ అండ్ రూల్ పాలిటిక్స్ మాత్రమే చేసింది. 500 ఇప్పుడు మెజారిటీ యొక్క సెంటిమెంట్ అవసరం లేదా కాంగ్రెస్ పార్టీకి? సో 500 years యొక్క సెంటిమెంట్ని వాళ్ళు ఇంతవరకు తీసుకురాలేకపోయారు. అది మోడీ ఇరాలనే సాధ్యపడ్డది. ఇవాళ రోజున ప్రతి ఒక్కరు కూడా ఆ సెంటిమెంట్ని గౌరవించి ఇవాళ రామ మందిరం స్థాపించిన దానికి అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు యువకులే కావచ్చు, మహిళలే కావచ్చు, ఇంక్లూడింగ్ మైనారిటీయే కావచ్చు, ట్రిపుల్ తలాక్ రూపకంలో ఏదైతే అంటే ముస్లిం మహిళలకు ఏదైతే గౌరవం కల్పించారో అందరూ కూడా మోడీ గారి తరఫునే ఉన్నారు. ఈ కాంగ్రెస్ చెప్పేటివన్నీ జూటా మాటలు. అంతేనా? ఇది విన్నారా? పాకిస్తాన్ కంటే బాగా అధ్వానంగా 25 దేశాలుంటే ఈ దేశం ఆకలి ఇండెక్స్ లో 111వ స్థానంలో ఉంది. నిజంగా నరేంద్ర మోడీ గారు సిగ్గుతో తల వంచుకోవాలి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే భారతదేశం వెనుకబడ్డది. ఇంత దరిద్రం దేశంలో తాండవిస్తుంటే మరి ఇప్పుడు మీరు ఇంత చెప్తారు. మీ పేరు ఏం పేరు? సందీప్ అండి. సందీప్ గారు ఏం చేస్తుంటారు? నేను హైకోర్టు అడ్వకేట్, నేను రాష్ట్ర సెక్రటరీ బీజేపీ. ఓకే ఓకే. అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కంటే మీకు ఎక్కువ తెలుసు అనుకుంటారా? అంటే ప్రజలు వాళ్ళ మాట నమ్మంటారా, మీ మాట నమ్మంటారా?
అది ప్రజల యొక్క ఇండివిజువల్ పర్స్పెక్టివ్, కానీ మేము మాత్రం ఫ్యాక్ట్స్ మీద మాట్లాడదలుచుకున్నాము. ఇప్పుడు ఫ్యాక్ట్స్ అనేటివి ఎవరు కూడా దాయలేరు. ఇప్పుడు వాస్తవానికి మనం మాట్లాడుకోవాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఊరిలో ఒక అటాక్ అయింది, 19 మంది మన ఇండియన్ సోల్జర్స్ చనిపోయినరు. ఏ దేశ ప్రధాని కానీ మనం గతంలో చూసుకుంటే 60 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో ఎక్కడ కూడా ఒక ప్రధానమంత్రి 10 రోజుల్లో మళ్ళా ఒక సర్జికల్ స్ట్రైక్ చేయగలిగినరు. మన దేశంని కాపాడేటువంటి సోల్జర్స్ కి అంత ఫ్రీడమ్ ఇచ్చి మనము ఒక సర్జికల్ స్ట్రైక్ చేసి మన ఇండియన్ అంటే ఇంటర్నేషనల్ నుంచి వచ్చేటువంటి ప్రెషర్ అన్ని కూడా తట్టుకొని ఎవరు ఆ విధంగా చేయగలిగినరు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కశ్మీర్ ఇష్యూ తీసుకుందాం. 60 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో జవహర్లాల్ నెహ్రూ చేసిన దానికి కశ్మీర్ ఒక ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియాగా మనం భావిస్తున్నాం తప్ప అక్కడ ఎక్కడ కూడా అక్కడ సపరేటిస్ట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కశ్మీర్ ఎప్పుడు కూడా ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా కాబోదు అని చెప్పిండ్రు తప్ప అది కశ్మీర్ ఒక ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా, వాళ్ళు మన రాజ్యాంగం పాటించే విధంగా మోడీ గారే తప్ప ఇంకెవరు కూడా తీర్చిదిద్దలేరు. వారి దిద్ది కూడా చూపించిండ్రు, వారు ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు 370 ఆర్టికల్ రద్దు చేయడం వల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి నిజంగా క్లియర్గా చాలామంది తెలియదు, చెప్పండి మరి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఆర్టికల్ 370 రద్దు చేయడం వల్ల వాస్తవానికి ఇప్పుడు పాకిస్తాన్ అంటే ఇప్పుడు పాకిస్తాన్ ఐడియాలజీ పరంగా పనిచేసేటువంటి సపరేటిస్ట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఈ మెహబూబా ముఫ్తీ కావచ్చు, వీళ్ళందరూ కూడా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కావచ్చు కూడా అందరూ కూడా వాళ్ళు ఏం చేసిండ్రంటే ఆ రాజ్యాంగం అంటే మన దేశ రాజ్యాంగం ఏదైతే ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనందరికీ కూడా ఏదైతే వర్తిస్తుందో ఆ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అక్కడ అంటే మన కాశ్మీరీ రెసిడెంట్స్కి అది వర్తించకుండా దాన్ని ఆర్టికల్ 370 ద్వారా దాన్ని అమలుపరిచారు. సో ఇవాళ రోజున మన దేశమంతా ఒక కామన్ ఫ్యాబ్రిక్ అవ్వంగా ఈరోజు ఆర్టికల్ 370 రద్దు చేయడం వల్ల అక్కడ కాశ్మీరీ రెసిడెంట్స్ అందరూ కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్ పాటిస్తారు. ఇండియన్ లా అండ్ ఆర్డర్ మన ఐపీసీ కానీ మన సివిల్ ప్రొసీజర్ కోడ్ కానీ మనం పాటించే ప్రతి కామన్ మ్యాన్ పాటించేటువంటి ప్రొవిజన్స్ అన్నీ కూడా వాళ్ళకి వర్తిస్తాయి. అండ్ యాజ్ వెల్ మనము కాశ్మీర్లో ఎప్పుడు కూడా పోయి మనము ఒక భూమి కొనే పరిస్థితి లేదు. అంటే ఇన్ స్పైట్ ఆఫ్ కాశ్మీర్ బీయింగ్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా, కాశ్మీర్లో మనం పోయి ఒక భూమి కానీ మనం పోయి అక్కడ వ్యాపారం కానీ చేసే పరిస్థితి లేదు. అక్కడ ఎన్ని సంవత్సరాలు చూసినా కూడా అక్కడ టెర్రరిస్ట్ మూవ్మెంట్ ఉండింది. సో ఒక టెర్రరిజం రద్దు చేయడంలో కావచ్చు, వాళ్ళు మన రాజ్యాంగం పాటించే విషయంలో కావచ్చు, లేకపోతే వాళ్ళు మన దగ్గర మైగ్రేట్ అవ్వడం మనం అక్కడ మైగ్రేట్ అవ్వడంలో కావచ్చు, అన్ని విధాలుగా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ యాజ్ వెల్ కాశ్మీరీ ఎకానమీ కూడా డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. సార్ ఏం పేరు సార్ మీ పేరు? శ్రీనాథరావు సార్. ఇప్పుడు ల్యాండ్స్కేప్లో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు అంటే వాకింగ్? దాదాపు ఒక 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు. ఎక్కడ ఉంటారు? నల్లకుంటలో ఉంటారు. ఇదంతా సికింద్రాబాద్ పార్లమెంట్కి వస్తుంది లోక్సభ. ఇప్పుడు దానం నాగేందర్, కిషన్ రెడ్డి, పద్మారావు ఉన్నారు. ఈ ముగ్గురు ఇట్లలో ఎవరు ఎంపీ అయితే బాగుంటుంది? కంపారిజన్ అనేది లేదండి. ఎందుకంటే రెడ్డి గారు ఎప్పటి నుంచో ఆర్ఎస్ఎస్ ఇదంతా ఉన్నది సేవా కార్యక్రమం. వీళ్ళేంది పార్టీలు ఎప్పుడంటే అప్పుడు మారుతారు. ఇప్పుడు దానం నాగేందర్ ఏంది పార్టీలు మారినారు, గెలిచిన తర్వాత కూడా పార్టీలు మారడము, ఇవన్నీ వాళ్ళకు ఏంటంటే అవకాశవాదులు. ఎక్కడికి మళ్ళీ రేపు ఇవాళ వాళ్ళు గెలిచే అవకాశం లేదు. ఒకవేళ ఏదైనా ఉన్నా కూడా మళ్ళీ పార్టీలు చంపే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కడైనా పోవచ్చు అంటారు. ఎక్కడైనా పోవచ్చు. కిషన్ రెడ్డి గారు పోరంటారు. కిషన్ 100% ఎక్కడ వాళ్ళు ప్రాణం ఓడినా గెలిచినా కూడా వాళ్ళు దేశ సేవ కోసమే ఉన్నారు కదా. మోడీ గారు ఉన్నారు కాబట్టి మనం దేశం ఇన్ని మన చుట్టుముట్టు ఉన్న మన దేశాలతో కంపేర్ చేస్తే మనం ఎంత సేఫ్ సెక్యూర్గా మనం ఇవాళ ఇంత ఫ్రీడమ్గా తిరుగుతున్నాం అంటే దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ మోడీ కాకుండా వేరే ఎవరున్నా కూడా ఇవాళ మనకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి మనకి. మీరేమో ఇట్లా సార్, మీరు ఇట్లా అంటారు, మీరు ఒక 1 సెకండ్ మీకు 125 దేశాలు ఉంటే ఈ దేశం ఆకలి ఇండెక్స్ లో 111వ స్థానంలో ఉంది. నిజంగా నరేంద్ర మోడీ గారు సిగ్గుతో తల వంచుకోవాలి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే భారతదేశం వెనుకబడ్డది. ఇంత దరిద్రం దేశంలో తాండవిస్తుంటే మతం ముసుగులో రాజకీయ ప్రయోజనం కోసం ప్రయత్నం చేయడం ఇది మంచిదా? ఒకటే దయ్యం పట్టినటువంటి బీజేపీ వాళ్ళకు జై శ్రీరామ్ అనాలంటే బూతులో ఓట్లు పడాలంట. ఎత్తిన జెండా దించకు, ఇచ్చిన పైసలు ఇప్పుడు మస్తు మంది సపోర్ట్లు కూడా కొడుతుర్రు. మరి మీరేమో ఇట్లా అంటారు. ఇప్పుడు మేము మోడీ దేశాన్ని రక్షిస్తుండు, అయిన వల్లనే మనం సురక్షితంగా ఉంటున్నాం, మంచిగా వాకింగ్ చేస్తున్నాం, జాగింగ్ చేస్తున్నాం, తింటున్నాం, నిద్రపోతున్నాం అని మీరు చెప్తారు. ఈయనేమంటుండు పాకిస్తానే బాగుంది, బంగ్లాదేశే బాగుంది, నరేంద్ర మోడీ సిగ్గుపడాలి, భారతదేశం వెనకబడ్డదని. ముస్లిం ఓట్లు కావాలంటే వాళ్ళు పాకిస్తాన్ని పొగడాలి, వేరే దేశాన్ని పొగడాలి. వాళ్ళ గుండె మీద చేసుకొని చెప్పండి. పాకిస్తాన్ ముస్లింలే
ఎంతో మంది స్టేట్మెంట్లు ఇస్తారు, మీ దేశము చాలా గొప్పది, మా ముస్లింలు మీ దేశంలోనే చాలా సేఫ్ గా ఉన్నారు, వేరే ఇతర దేశాలలో ఎక్కడ లేరని వాళ్ళే ఘంటాపథంగా ముస్లిం దేశాలలో ముస్లిం దేశాలలో మీరు కావాలంటే వీడియోస్ చాలా యూట్యూబ్ లో చెక్ చేయొచ్చు, 100% చెక్ చేయొచ్చు. ఇదంతా ఓన్లీ ఏంటంటే రాజకీయం కోసం వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన దుస్థితి కారణము ఇంత దూరం వచ్చింది. దాన్ని రికవర్ చేయడానికి మనకు చాలా టైం పడుతుంది. మోడీ గారు 10 years లోపల చాలా ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ ఇంకా 5 years తర్వాత ఇంకొక 20-25 years బీజేపీ అనేది అక్కడ అసలు ఎక్కడ ఛాన్సే లేదు. 100% ఓన్లీ బీజేపీ వస్తుంది, వేరే ఛాన్సే లేదు. దేశాన్ని ముందు తీసుకుపోవాల్సిన పార్టీ ఏకైక పార్టీ బీజేపీ. మతతత్వ పార్టీ అని ఊరికే రంగు రుతున్నాం, కానీ మనం అంతా హిందువులు మన దేశంలో మనం హిందూ అయిపోవడానికి మనం సిగ్గుపడాలంటే ఎట్లయితే కష్టమవుతుంది కదా. వాళ్ళు మైనారిటీ ఓట్ల కోసం మాత్రమే వాళ్ళని లేపడం వీళ్ళని లేపడం అంటే, కానీ వాస్తవంగా హిందూయిజం ఇది ఓన్లీ అసలు ప్రపంచమే హిందూయిజం అండి. ఇక్కడ కొత్తగా ఇవన్నీ ఒకదానికి ఒక ఆరిజినే లేదు. హిందుత్వం తప్ప వేరే మతానికి దేనికి కూడా ఒక ఆరిజిన్ అనే లేదు. ఇవన్నీ ఏంటంటే చిన్న ఆ టైంలో ఒకరు రావడము, వాళ్ళందరూ ఏంటంటే కన్వర్ట్ చేసుకున్నారు వాళ్ళను, హిందువులను అందరినీ కన్వర్ట్ చేసి వాళ్ళు ముస్లింగా వేరే మతాలకి అంత మనోళ్ళేనా హిందూయిజమే. వేరే అప్పుడు రజాకర్ సినిమాలో చూపించినట్టు బలవంతంగా అట్లా ఏమైనా 100% హిందువులే ప్రపంచమే హిందుత్వాన్ని వేరే ఏం లేదు ఇక్కడ. సరే ఇప్పుడు సికింద్రాబాద్ లో మీరు కిషన్ రెడ్డిని అంటారు 100%. ఈయన మరి నిన్న టోప్ పెట్టుకొని మరి నుంచి ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన చరిత్ర రేవంత్ రెడ్డి దానం నిన్న మాట్లాడుతారు కాంగ్రెస్ ఈయన ఏమంటుంటే సికింద్రాబాద్ ఎవరు గెలిస్తే సెంట్రల్ లో వాళ్ళే వస్తారు, దానం నాగేంద్ర గెలిపినండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటలకు అర్థాలు ఖచ్చితంగా సికింద్రాబాద్ నేను విన్నా. కేంద్రంలో మన ప్రభుత్వం రాబోతుంది. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఒకటి ఏం చేస్తారంటే దానం నాగేందర్ కూడా మంత్రి పదవట. వీళ్ళు అనుకుంటే కాదు కదా, అక్కడ పార్టీ రావాలి కదా. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ వస్తే కదా ఇవన్నీ లెక్కలు, వస్తే లెక్క రాకపోతే అసలు ఇవన్నీ లెక్కలే. ఊరికే ఇప్పుడు 100 రోజులలో ఎన్నో హామీలు అమలు చేస్తామన్నారు, 100 రోజులు దాటిపోయింది, మళ్ళీ 15 ఆగస్టు అంటున్నాడు. ఏంటంటే ఓట్లకు ఏదో విధంగా ఇప్పుడు మళ్ళీ మొన్న ఒక స్టేట్మెంట్ కాదు సార్, మీరు సీఎం రేవంత్ రెడ్డి క్యారెక్టర్ నే అనుమానిస్తున్నారు. ఆయన మరి ఇప్పుడు మీరు ఒక వర్షన్ చెప్తారు క్లియర్ గా. పాత వీడియోలలో క్లియర్ పబ్లిక్ అందరూ మనము చెప్పే మాటలు విని అర్థం చేసుకొని మోసపోతున్నారని ఆయన ఎన్నోసార్లు స్టేట్మెంట్ ఇచ్చిండు. మళ్ళీ అదే ప్రయత్నం చేస్తుండు. ఎలక్షన్లు వచ్చినాయని చెప్పేసి, ఎన్నికల కూడా అని చెప్పేసి అన్ని ఆపినాము, మళ్ళీ వస్తాయి అంటున్నారు. కానీ అవన్నీ అమలు జరగాలంటే దాదాపు 50 లక్షల కోట్లు కావాలి. అవన్నీ ఇంపాసిబుల్. మన బడ్జెటే లేదు, మన బడ్జెటే 4-5 లక్షల కోట్లలో నడుస్తుంది. ఇవన్నీ ఎడికలు వస్తాయి, అవన్నీ ఏటి కాదు పోయేటి కాదు, వాళ్ళకు కూడా అర్థమైపోయింది. కాదు ఇప్పుడు మీరు చెప్పేది ఎట్లుందంటే రేవంత్ రెడ్డి పబ్లిక్ ను మిస్గైడ్ చేస్తుండు 100% అని చెప్తున్నారు. అంటే ఒక సీఎం లెవెల్ నుండి మిస్గైడ్ చేస్తాడా? సీఎం ఏముంది సార్, ఆయనకు పదవి కావాలి. రేపంటారు పార్టీ కూడా సీఎంఏ పార్టీ మారే పరిస్థితి అని చెప్పి విపరీతమైన చక్రంలో ట్రోల్స్ జరుగుతున్నాయి. ఇట్లాంటప్పుడు అంటే కాంగ్రెస్ మునిగిపోయేటట్టుంటే బీజేపీ పోతాడట. ఒకటే గుర్తుపెట్టుకోండి, మన దేశంలో ఏం జరిగిందంటే ఓటర్లు అనేది ప్రభావితం చేయడం అనేది చాలా చిన్న విషయం లాగా అయిపోయింది. జైలు వచ్చిన వాళ్ళందరూ సీఎంలు అవుతున్నారంటే దానికి ఏమర్థం మనం మాట్లాడలేము. సో మనకేంటంటే మోడీ గారు కానీ బీజేపీ కానీ వాళ్ళు ఒక సిద్ధాంతం ప్రకారం పనిచేస్తున్నారు. వాళ్ళు మాత్రమే దేశాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. అది నా అభిప్రాయం. సార్, సెంట్రల్లో రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ పీఎం ఎవరైతే బాగుంటుంది? నరేంద్ర మోదీ 10, రాహుల్ గాంధీ 0. అట్లా అంటే మరి రాహుల్ గాంధీ ఫ్యాన్స్ ఫీల్ అవుతారు కదా? ఫీల్ ఎవరి కోసం ఫీల్ అవుతుంది దాని గురించి మనం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ పీఎం అవుతాడని ఆయన కలలుగా అంటుంటే మీరు 0 అంటారు సార్. ఎవరైనా కలం కావచ్చు, నేను కూడా అయితే కలలు కానీ మనకు అబ్దుల్ కలాం చెప్పింది కదా, ఎవరు అవుతారు, ఎవరు పొటెన్షియల్ ఉన్నారు, ఎవరు మన దేశానికి రిక్వైర్మెంట్, దాన్ని బట్టి ఉంటుంది పబ్లిక్ ఒపీనియన్ ఉంటుంది. ₹1,00,000 ఇస్తాంటారన్న మహిళలకు సంవత్సరానికి. 10 లక్షలు ఇచ్చినా ₹1,00,00,000 తీసుకుంటారు. మన ఇచ్చుడు కాదు, పైసలు ఇచ్చుడు కాదు, దేశం ముఖ్యం. పైసలు అన్నది పంచడం కాదు, మనం కష్టపడి మన ట్యాక్స్ పేయర్స్ కడుతున్నాము. అది నీకు ఇష్టం ఉన్నట్టు పంచడం కాదు. తులం బంగారం ఇస్తా అంటుండు, స్కూటీ. తులం బంగారం ఇచ్చుడు కాదు. నువ్వు చేసేది అంటే పబ్లిక్ దేశాన్ని ఎట్లా అభివృద్ధి పరుస్తావు. లెవెల్ 3 ఎకానమీకి తీసుకుపోవాలి, మనది లెవెల్ 2 పోవాలి. అది ఎవరు చేయగలుగుతారు? రేవంత్ రెడ్డి నేను చేపిస్తా దగ్గరుండి. రాహుల్ గాంధీ భయ్యా ఒకటి చెప్తున్నా, రేవంత్ రెడ్డి మనకు ఆ టైంలో రిక్వైర్మెంట్ ఆయన, కాబట్టి ఆయనను విన్ చేసుకున్నాం. ఇప్పుడు కానీ
ఆయన ఎంతవరకు ఉండాలో అంతవరకే అది. సో అది ఆయన స్ట్రెంగ్త్ కాదు, అది ఆ టైంలో మనకు. మోడీకి సిగ్గుండాలా? బంగ్లాదేశ్ కంటే వెనుకబడ్డది, పాకిస్తాన్ కంటే వెనుకబడ్డది దేశం, రాహుల్ గాంధీని పిఎం చేయడం. ఒకసారి ప్రపంచంలో పోయి చూస్తే బాయిల కప్ప బాయిల నుండి మాట్లాడితే అదే ప్రపంచం అనుకుంటా. బయటకు వస్తే తెలుస్తుంది, దునియా తెలుస్తుంది, దునియాలో ఏం నడుస్తుంది, మన కంట్రీకి ఎంత విలువ వచ్చింది, ఎవరు ఏం చూస్తున్నారు అన్నది బయట ప్రపంచం జ్ఞానం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని బయట వాళ్ళకి తెలియకుండా దాన్ని మూసడానికి కప్పు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి బాయిలో కప్పు అంటారా? రేవంత్ రెడ్డి ఇంటెలిజెంట్ పర్సన్, ఆయన రిక్వైర్మెంట్ కావాలి మనకు, వచ్చిండు మనకి ఏం చేయాలో చేస్తుండు. ఎందుకంటే ఇది సెటరైట్ చేయాలి, నాశనం చేసిన వాళ్ళు దొరలు నాశనం చేసిన దాన్ని సెటరైట్ చేస్తున్నాడు. అప్పటి వరకు ఆయన అంతవరకే పరిమితి. ఎంపీకి సంబంధం లేదా? ఎంపీకి సంబంధం లేదు, నేషనల్ వేరే స్టేట్ వేరే, స్టేట్ వరకు. ఇప్పుడు మోడీని మరి సిగ్గుపడాలి, పాకిస్తానే బాగుంది అవన్నీ దీనివల్ల రేవంత్ రెడ్డికి ప్లస్ మైనస్? నెగిటివ్, రేవంత్ రెడ్డికి ఆయనను చూసి వేయలేదు, ఆయన ముఖం చూసి వేయలేదు, వీనికి అగైనెస్ట్ చేశారు. ఆయన అంటుండే నల్లమల అడవి నుంచి తొక్కుకుంటూ వచ్చిన అడవులలో నల్లమల పులిని, నల్లమల సింహాన్ని. నిజం చెప్పండి సార్, నేను జడ్పీటీస్ అయినా, ఎంపీటీస్ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్సీ అయినా, పిసిసి అయినా చెప్పేది ఒకటే, పబ్లిక్ ఆల్టర్నేట్ లేదు కాబట్టి ఆ టైంలో ఒకరిని పండబెట్టాలంటే ఇంకొన్ని లేపాలి. కాబట్టి పబ్లిక్ చాలా ఇంటెలిజెన్స్ మొక్కాలి మన పబ్లిక్, తెలంగాణ కాలు మొక్కి, స్పెషల్లీ విలేజెస్ లో ఊర్లలో ఉన్న వాళ్ళందరికి మాత్రం మొక్కి దండం పెట్టుకోవాలి, మన రాష్ట్రాన్ని కాపాడివ్వాలి. కాపాడిండ్రు. మరి ఇప్పుడు నేను సొంతంగా వచ్చిన నేను నల్లమల అడవుల నుంచి టాలెంటెడ్ పర్సన్, మనకు రిక్వైర్మెంట్. ఆయన చాలా ముందుకు పోతాడు, తెలంగాణ డెవలప్ చేస్తాడు, రేవంత్ రెడ్డి చేస్తాడు. ఎందుకంటే ఈజ్ వెరీ ఇంటెలిజెంట్, ఏది ఎట్లా మాట్లాడాలో అట్లా మాట్లాడతాడు. ఇప్పుడు అది మాట్లాడకపోతే ఆయన పొజిషన్ ఉండదు. కాంగ్రెస్ లో ఉన్నంతసేపు సీఎం పొజిషన్ ఉన్నప్పుడు ఆయన మాట్లాడాలి, తప్పదు ఆయన. సో అది మనకు ఆ కన్స్టెంట్ లేదు కాబట్టి మనం కరెక్ట్. మరి దానివల్ల చాలా మంది ఆయన మాటలకు ప్రభావితం అవుతారుగా. ఎవ్వరు గారు అందరు క్లియర్ ఉన్నారా? క్లియర్ కాబట్టి పండబెట్టారు దొరను. ఇప్పుడు ఎవరిని పండబెడతారు ఎంపీ ఎలక్షన్ లో? ఎవరిని పండబెట్టారు కాదు, నేషన్ లో మోదీ కంపల్సరీ. తెలంగాణ గేట్ వే ఆఫ్ ఇండియా అవుతుంది, సౌత్ ఇండియాకి గేట్ వే. రాహుల్ గాంధీ నెక్స్ట్ టైం ట్రై చేసుకోవచ్చా? రాహుల్ గాంధీ రిటైర్ అయ్యి మంచిగా కూర్చొని ఎక్కడన్నా థాయిలాండ్ లో ఎక్కడన్నా ఉండాలి, మా బాడీ మసాజ్ చేసుకుంటారా? రైట్, థ్యాంక్ యూ. రాహుల్ గాంధీ పెట్టినా కానీ కరెక్ట్ ఒపీనియన్ వాళ్ళు సేమ్ స్టేట్మెంట్ చెప్తారు మీకు. అడుగుతా ఇప్పుడు అన్న అడుగు, మీరు ఉండండి, ర్యాండమ్గా అడుగుతా. ఇట్లా సార్ వస్తుంది జరా, సార్ ఉండండి. సార్ రాహుల్ గాంధీ ప్రధాని అయితే బాగుంటుందా నరేంద్ర మోడీ? ఎవరన్నా ఇల్లు పెట్టుబడిదారు తోతులు వీళ్ళంతా బహుళజాతి కంపెనీలు ఎట్లయితే చెప్తారో వాళ్ళు అట్లా చేయాల్సిందే. నరేంద్ర మోడీ గత 10 సంవత్సరాల నుంచి కూడా ఏం జరిగింది, పెట్టుబడులన్నీ ఎక్కడ తీసుకొస్తుంది, స్విస్ బ్యాంక్ లో దాపెట్టిన డబ్బులను తీసుకొచ్చి ఇక్కడ ఇండియాలో పనిచేస్తున్నాడు. అందరూ ఒకతారు ముక్కలే, ఈ రాజకీయ పార్టీలు మొత్తం కూడా ఒకతారు ముక్కలే. ఇప్పుడు మనకు రెండే ఛాన్స్ ఉన్నాయి సార్, నోటాకేస్తారా లేకపోతే రాహుల్ గాంధీగా ప్రధాని నరేంద్ర మోడీ? మనకు సెలెక్ట్ చేసుకోవాలి. చేసిన ప్రజలలో అయోమయ స్థితిలో ఉన్నారు. ఓటేకపోతే బెటరా? ఏం లేదు, ఇప్పుడు ఒక ఓటుకు సిగ్గుసేరం, ఒక ఓటర్కు 5,000 ఇచ్చి కొనుక్కున్నారు. అటు టీఆర్ఎస్ కొన్నది, కాంగ్రెస్ కొన్నది. ఇక పార్టీ మార్పు ఫిరాయింపులు అంటే అటు సెంట్రల్ గవర్నమెంట్ అదే ప్రోత్సహిస్తుంది, ఇప్పుడు అదే ప్రోత్సహిస్తుంది. మీరు పబ్లిక్ ఒక మెసేజ్ ఇవ్వండి సార్, ఏదో ఒకటి. ఏమని ఇస్తారు? పబ్లిక్ తెలుసుకునే స్థితిలో ఉన్నారు. అసలు ఓటు ఎందుకు వేస్తున్నావు, అసలు ఓటు ఎందుకు అమ్ముకోవాలని ఆలోచనలు ఉన్నప్పుడు ఏం చెప్పండి. సిగ్గుసేట్. మీరు ఏం పని చేస్తుంటారు? ఏం పని చేస్తుంటారు? నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటాను. ఏం పేరు? నా పేరు వెంకటేష్. నా పేరు ఉన్న దాంట్లో ఏదో ఒకటి మీరు ఏమంటారు? ఇప్పుడు ఓటు నిజంగా నిజాయితీగా ఈరోజు మద్యానికి డబ్బు కమ్ముడు పోకుండా నిజంగా ఓట్లు పడుతున్నాయి. మీరు చూడండి, గతంలో ఒక స్థాయిలో ఎట్లున్నట్టే మామూలుగా ఊర్లో మర్యాద మేరకు కళ్ళు సారకేదో చేసేవాళ్ళు. ఈ రోజు డబ్బులు ఎవడు ఉంటే వాడే అధికారాన్ని చెలాయించాలి. అరే డబ్బులు లేకుంటే చేయలేమా, సేవ చేయలేమా? ఇవాళ 50 కోట్లు ఖర్చు పెడుతున్నాడు ఆయన, రేపు 100 కోట్లు సంపాదించవలసిందే. నీ సిగ్గుగా హుజూరాబాద్ కానీ, మునుగోడు కానీ, లేకపోతే ఇటు కానీ, ఇటు అవన్నీ ఓకే సార్, మొత్తంగా కూడా డబ్బులుంటే ప్రభుత్వాలు నడిపిస్తాయి. బాహాటంగా సవాల్ చేస్తూ మీ ప్రభుత్వాన్ని గులుస్తున్నాం. పార్టీ ఫిరాయింపులు కూడా నిసిగ్గుగా పోతుంటారు. ఇప్పుడు టీఆర్ఎస్కు అంతా 35-39 వచ్చినాయి. ఇలా అంతా తీసుకుంటారట. ఓట్లు వేసిన వాళ్ళ మనోభావాలు ఎక్కడ పోవాలి, వాళ్ళ పరిస్థితి ఏంది? అరే ఇలా
రకరకాల వాళ్ళు వచ్చి టీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్లోకి వెళ్ళిపోతున్నారు. రైట్. అరే వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళ ఆలోచన మాట్లాడతారు ఎవరన్నా? ఒక దెబ్బలో పోవాలా వీళ్ళంతా? దయచేసి ఓటర్లో చైతన్యంతో వచ్చే వరకు మీరే చేయాలి చైతన్యం. ఎవరు ఈ పరిస్థితులు ప్రజల్లో ఒక మార్పు రావాలి. వినరు అని మీరే అంటారు, చైతన్యం రాదు మీరే అంటారు. ఇవాళ కాకుండా రేపు వస్తుంది. ఇవాళ 150 కోట్లు ఖర్చు పెట్టినా అన్న ఏదో చెప్తాడు, చెప్పన్న ఉన్న దాంట్లో ఏది బెటర్ అన్న? ఇప్పుడు అన్న అయితే మొత్తం అందరు వేస్ట్ కాలే అంటారు, అన్న మాత్రం మంచిగా వాకింగ్ చేసుకుంటుండే హ్యాపీగా ఉన్నాడు. అన్న ఒక్క నిమిషం అన్న, మీ పేరేం పేరు చెప్పు? ప్రతి మనిషిలో మంచి ఉంటది చెడు ఉంటది, ఎవడు అవతార పురుషుడు కాదు ఇక్కడ. కానీ ఉన్న దాంట్లో ఒకళ్ళ పేరు చెప్పంటే అసలు పానం పైన చెప్తారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బీజేపీ సెంట్రల్ నడుస్తుంది కాబట్టి అంశానికి వస్తే అటు పోతే వాళ్ళ బౌలయ్య ఇప్పుడు ఇప్పుడు అదాని అంబానీ వాళ్ళంతా వాళ్ళు ఏది చెప్తా చేయాల్సింది. నిజాయితీగా నరేంద్ర మోడీ కావచ్చు, కానీ ఆయన ఇప్పుడు మీరు అన్నది ముఖేష్ అంబానీకి అదానికి ఇస్తున్నారు అంటే వాళ్ళ కనుసంలో మెగా కృష్ణారెడ్డి అన్ని ఆలోచనలు మీరు ఉన్నాను కదా, మాట్లాడితే తెలుస్తుంది. తొందరపాటు ఏంది మీకేంత తొందరపాటు వాకింగ్ ఏందన్నా? దేశం కొట్టుకపోతూనే ఉంటది. దోషవాడు దోస్తున్నాడు, బాగుపడతాడు చెప్తే మీరు రియల్ ఎస్టేట్ చేస్తారు ఏమైనా సంపాదించలే? అరే సంపాదన వేరు, రాజకీయాలు వేరు. రాజకీయాలు సంపాదించుకొస్తారా? కాదు కదా. అరే ఒక ఎలక్షన్స్ కు 50 కోట్లు 100 కోట్లు ఎందుకు ఖర్చు కావాలండి? ఎలక్షన్ కమిటీకి ఇచ్చే వీళ్ళ అభిప్రాయాలు ఏంది? ఇవాళ చేసే ఖర్చు ఏంది? ఇవాళ బాటంగా మొత్తం మీడియా, సోషల్ మీడియా, ఆ మీడియా మొత్తం కూడా 300 కోట్లు 400 కోట్లు అని అటు బై ఎలక్షన్లలో ఖర్చు పెట్టు. దానికి ఏమంటుంది ఎలక్షన్ కమిటీ? ఏం చేస్తుంది? అంతా మీరు ఉండాలి. మీరే ఇంత తొందరపాటు ఉంటే ఈ దేశాన్ని ఎవడు పట్టించుకోవాలి? మీకే టైం లేదు, మీరే బిజీ. ప్రజలలో ఒక్కటే నేను చెప్పదలుచుకున్నాను, ప్లీజ్. నాకు అన్ని పార్టీలు నేను అంటుందంటే అన్ని పార్టీలు ఇప్పుడు ఇంతమంది అన్నా. ఇప్పుడు మొన్నటి వరకు ఎవరిది దులరాజ్యం, అవునా? రేవంత్ రెడ్డి వచ్చాడు, ఓకేనా? మేము 10 సంవత్సరాలు ఉంటా అంటున్నాడు. అంటే దొరలు 10 సంవత్సరాలు, రెడ్డి 10 సంవత్సరాల. బీసీ ఎవడు లేడా ఇక్కడ? అంటే ఎవడన్నా ఒక బీసీ నాయకుడు ఒక్కడన్నా ఖండించిండా? అయ్యా మీరెట్లనండి, మేమెక్కడ పోవాలి? మా పర్సెంటేజ్, మా వాటా ప్రకారం మాకు ముఖ్యమంత్రి అనుభవించే హక్కు లేదా అని ఎవరన్నా అడిగి ఎన్నికల్లో కోట్ల ఖర్చు పెట్టుకున్నాడట. ఇప్పుడు ఎన్నికల్లో ఖర్చు పెట్టుకుంటానికి వాడికి ఎమ్మెల్యే ఎంపీ కొనాలంటే పేదోడు ఎక్కడ రాగలుగుతారు చెప్పండి మీరు? చెప్పండి. పేదోడు అయితే ఓట్లకి వాని పని వాడి చేసుకోవడానికి ఓట్లను ఏమందాం మరి? కొనుక్కునే ఓట్లు నిజంగా ఉండండి, ఉంటే వీళ్ళు ఒకటి మాట్లాడతారు, దాని సమాధానం డబ్బులు ఇస్తే ఓటు తీసుకోండి సార్. వినండి అన్న, ఇప్పుడు మీ ఇంటి ఏ ఎమ్మెల్యే ఇంటికన్నా పోయి డబ్బులు అని అడుగుతారు ఎవడన్నా? ఎమ్మెల్యే అభ్యర్థి అడగారు. నీకెక్కడదండి? అవును, తీసుకుంటారు ఖచ్చితంగా. వాడు అట్లనే పని చేయాలి. తీసుకున్న తర్వాత వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎవరు వేసుకుంటారు వాళ్ళకి వేసుకుంటారు. తప్పు ఏమైనా చేస్తారా? వాళ్ళ ఇష్టం అది వేసుకుంటారు. మీరు అభివృద్ధి కోసం పట్టం కట్టాలి, స్వాగతించాల్సిందే. అవునా? నిజాయితీ సార్, నిజాయితీ. సార్ మీరు ఎన్ని క్లారిటీ ఇవ్వకుండా ఎంత తిట్టినా వేస్ట్. అభిప్రాయం ఏంది? ఏదో ఒక పార్టీ వైపు ఉండాలి. ఆయన అంతకుముందు వెలమలు వేరు, ఇప్పుడు ఎవరు వచ్చారండి? ఈయన 10 సంవత్సరాలు మేమే అధికారం ఉంటాం అంటారు. 10 సంవత్సరాలు బీసీలు ఎక్కడ పోవాలండి? వీళ్ళ పరిస్థితి ఏంది? ఓకే రైట్, నేను స్వాగతిస్తా. మిగతా అంతా ఎక్కడ పోవాలి? ఆయన అత్యధికంగా వాళ్ళకే సీట్లు ఇచ్చిండు. ఇప్పుడు ఈరోజు ఎంతమంది రెడ్లు ఉన్నారు ఈరోజు ఎమ్మెల్యేలు? వీళ్ళు లేరా? వీళ్ళు పల్లకిలు మోసినంత బోయలు ఉన్నంత వరకు ఈ వ్యవస్థ ఎట్లా ఉంటుంది అన్న నా అభిప్రాయం ఇది. సరే మీరు ఓటేస్తారా? నేను నోటాకేస్తా. నోటాకు నన్ ఆఫ్ ది అబోవ్ వేయడానికి మీరు గంట సేపు లైన్ లో నిలబడాలి. నిజంగా మీకు రెండు ఎందుకు వేస్తానంటే నేను ఓటును కూడా మీరు వేసింది మీ పేరేం పేరు? వెంకటేష్. ఎవడు కౌంట్ కూడా చేయడు, పలానా వెంకటేష్ నోటాకేసి. అవసరం లేదండి, ఈ దొంగలకేసే వాళ్ళు నోటాకేస్తా. నాకు రాజ్యాంగం నోటా అధికారం ఇచ్చిందా లేదా? ఎందుకు ఇచ్చింది మరి? అదే ఎలక్షన్ దొంగలని ఎట్లా అంటారు సార్? దొంగలని ఎట్లా అంటారు మీరు? ఒక ఎలక్షన్ 100 కోట్లు అందరు దొంగలు. అందరు దొంగలకి ఎందుకు లెక్క వస్తారు? అయ్యా అందరు దొంగలు అంటే మళ్ళీ ఎవరో ఒకరు చేయాలి, అభివృద్ధి చేయాలి. ఎవరో ఒకరు సంపాదించుకున్న తర్వాత వాళ్ళు పని చేయాల్సిందే. అందరూ అంతే ఉన్నారా? విన్నారా?
అది ఇంకెక్కడ ఉంటుందండి 100 కోట్లు. మరి మీరే పోటీ చేయొచ్చు కదా, మీకు ఈ దేశాన్ని ఉద్ధరించాల్సిన బాధ్యత మీకు లేదా? మీరు వాకింగ్ చేసి రియల్ ఎస్టేట్ చేసుకుంటే సరిపోతుందా? నేను వాకింగ్ చేసిన నేను చేసింది నేను సోషల్ ఆలోచన నాకు ఉంటుంది, చెయ్యాలా? మీరు పోటీ చేయండి, సోషల్ స్ప్రో నాకు ఉంటుంది, మానవత్వం మీకు రిస్క్ వద్దు కదా, రిస్క్ కాదండి. మీరు పోటీ చేయండి, నోటా కేసే బదులు మీరు పోటీ చేయండి. పోటీ కాదండి, బర్రెలెక్క మొన్నటిసారి పోటీ చేసింది, నేను సిగ్గుపోతుంది. బర్రెలెక్కకు మొన్న 4000 ఇలా ఎంపీగా నిలబడితే ఒక్క క్యాండిడేట్ లేడండి. నేను మల్లూరావు నాకు ఫ్రెండ్ రీత్యా నేను మల్లూరావు గారిని ఎలక్షన్ చేసేటప్పుడు పోయినా బర్రెలెక్క ఏమిటి ఆ మొగడు ఆమె ఇద్దరే వచ్చారు. అది ఎంత సిగ్గుపోతుంది ఆమె కనీసం. మీరు కాదు నోటా కేస్తున్నప్పుడే మాకు బాధ అనిపిస్తుంది, ఎందుకంటే మీరు పోటీ చేయండి సార్, మీరు పోటీ చేయండి సార్. అంటే వెంకటేష్ సారు మస్తు దారుణంగా ఉంది ఉత్తరప్రదేశ్, మీకేం తెలుసు అక్కడ జీవన ప్రమాణాలు లేవు, ఏమీ లేవు, ఈ బీజేపీలు చెప్పేటి అన్ని అబద్ధాలే అని చెప్పి సార్ అంటుండు. మీరేం చెప్తారు? ఇప్పుడు దేశంలో అవినీతి ఎక్కువైపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ మధ్యాహ్న భోజనం ఇస్తుంది, వాళ్ళకు ఎంతనో అంత ఫండ్స్ ఇస్తారు, కానీ వాళ్ళు ఎట్లా ఏ బియ్యం ఉండాలి, ఏ కూరగాయలు ఉండాలి, ఇవన్నీ ఉండవు. వాళ్ళ లాభం కొరకు అన్ని నాసిరకం చేస్తారు. అందులో ప్రజల తప్పు ఉంది, ప్రభుత్వం తప్పు కూడా ఉంది. ఏ ఒక్కదాని కాదు, దేశంలో అందరూ రాజకీయ నాయకులతో సహా అందరూ అవినీతి పరులు. దానికి తోడు ప్రజలు కూడా సపోర్ట్. ప్రజలు మారినప్పుడే ప్రభుత్వం మారుతుంది. సార్ ఇప్పుడు ఉన్న దాంట్లో ప్రధాని ఎవరైతే బాగుంది, ఇప్పుడు మీకు సికింద్రాబాద్ కిందకి వస్తుంది, ఎంపీ కిషన్ రెడ్డి ఉన్నాడు, దానం నాగేందర్ ఉన్నాడు, పద్మరావు ఉన్నాడు. ఇప్పుడు మనం ఎవరినో ఒకళ్ళని ఎన్నుకోవాలి కదా. సరే మీరు చెప్పేటి అన్నీ వాస్తవాలే, కానీ ఇప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు May 13th రోజు ఇవన్నీ ఇక ఓటైతే వేయాల్సిందే కదా. ఇప్పుడు స్టేట్ల గవర్నమెంట్ ఏది ఉన్నా పర్వాలేదు, సెంట్రల్ మాత్రం బీజేపీ ఉంటేనే కొంచెం దేశానికి రక్షణ. సార్ వెంకటేష్ సార్ ఏమంటుండే బీజేపీ ఏతర ప్రభుత్వం రావాలి అంటున్నాడు. ఒక్కొక్కరు అభిప్రాయం ఒక్కొక్క అంటే రీజన్ మీరు కారణం చెప్పండి, బీజేపీ ఎందుకు ఉండాలి. ఆయన ఏమంటుండే బీజేపీ ఎందుకు వద్దు అంటుండే, వాళ్ళే హిందువులా, మేము హిందువులం కదా, నేను ప్రసాదం తింటా, ఇది అట్లా తీసుకుపోయినారు. అది హిందువుల, ముస్లింల, క్రైస్తవుల ఇవన్నీ కాదు. ఆయన ఒకటే చెప్తాడు, ఈ దేశంలో ఉండే 140 కోట్ల మంది నా బిడ్డలే. ఎవరంటారు? వాడు మోదీ అంటాడు. వీళ్ళందరూ నా బిడ్డలే, వీళ్ళందరినీ సమంగా చూస్తా. వర్గం మీరు చేస్తున్న వర్గాలని నేను వర్గం చేస్తలేను. 150 కోట్ల మందిలో మణిపూర్లో ప్రజలు లేరా? మణిపూర్లో దారుణం జరిగినప్పుడు మోడీ 30 రోజుల దాకా మాట్లాడలేదు, పోయిన కూడా పోలేదు. ఒక హోంమంత్రి పోయిండు, ఎప్పుడుకో పోయిండు, తలగబడి ఆరిపోయినాక. ఇది ఎట్లా? అది వాళ్ళు ప్రజలు కాదా? ఓకే సార్, మీరు అడిగారు కదా ప్రశ్న, చెప్పండి. రైతులు ప్రజలు కాదా? మణిపూర్లో అక్కడ మనం ఒకసారి పోయి పరిస్థితి గమనిస్తే తెలుస్తుంది. కానీ ఏదో పేపర్ వార్తలు అట్లా నిర్ణయం. ఉత్తరప్రదేశ్ కూడా ఏం డెవలప్ కాలేదు, నేను మొన్న పోయొచ్చిన వారణాసి అంటున్నాను. ఎందుకంటే అక్కడ ఒక వర్గం ఇంకొక వర్గం వాళ్ళిద్దరికి పడతలేదు. అట్లు ఇటు మాట్లాడిన బాధ అటు మాట్లాడిన బాధ అంటారా? ఇజ్రాయేల్ ఎట్లా వాళ్ళు అనుకుంటారో ఇది కూడా అదే పరిస్థితి. సరే ఇప్పుడు ఇంకొకటి ఏమన్నాడంటే సార్, ఉత్తరప్రదేశ్ అంత ప్రమాణాలు సరిగ్గా లేవు, అక్కడ పబ్లిక్ ఏం డెవలప్ కాలేదు, వ్యవస్థ కూడా డెవలప్ కాలేదు, మీరు మోడీని ఓడించాలా అంటున్నారు. మన భారతదేశం హిస్టరీ చరిత్ర చూస్తే బీహార్కు ఉన్నతమైన స్థానం. అప్పుడు అక్కడ తక్షశిల ఇవన్నీ పెద్ద పెద్ద ఉన్నాయి. మనకు ఫస్ట్ రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ వీళ్ళంతా ఉన్నతమైన వ్యక్తులు పరిపాలించిన దేశం. ఇప్పుడు బీహార్ పరిస్థితి ఏంటిది? అధ్వానంగా ఉన్నది బీహార్ పరిస్థితి. లాలూ ప్రసాద్ వచ్చినాక ఇంకా అధ్వానం అయిపోయింది. అంత అవినీతి. వాడు పశువుల దాన కొరకు 1000 కోట్ల రూపాయలు. ఉత్తరప్రదేశ్ ఏం డెవలప్ కాలేదు అంటున్నాడు. ఉత్తరప్రదేశ్ చాలా పెద్దది సార్. అది ఉత్తరప్రదేశ్ మన ఈ తెలంగాణ రాష్ట్రాలతో 4 గంటలు 24 కోట్ల మంది విన్నారా? అయినావా? ఏదైనా సరే నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వారణాసి పార్లమెంట్ సెగ్మెంట్లోనే కోడిగుడ్లు పెట్టట్లేదు పిల్లలకు స్కూళ్ళల్లో, అదేం డెవలప్ కాలేదని వెంకటేష్ సార్ గారు ఆరోపిస్తున్నారు. నేను చూసిన అంటున్నాడు, మీరేం చెప్తారు? పరిస్థితి కూడా మౌలిక సదుపాయాలు స్కూళ్ళల్లో. ఇప్పుడు గవర్నమెంట్ ఫస్ట్ చేసే పని ఒకటే, ఎడ్యుకేషను, ఆరోగ్యం.
ఈ రెండు డెవలప్ చేసినాడే దేశం బాగుపడుతుంది. ఎడ్యుకేషన్ ఎక్కడ కొన్ని పల్లెటూళ్ళల్లో స్కూల్లే లేవు, ఒకవేళ ఉంటే దానికి టీచర్లే లేరు. దానికి ఎక్కడ సార్ అది గవర్నమెంట్ సొంత బిల్డింగ్లే లేవు. ఏదైనా ఒక బిల్డింగ్ కడితే అప్పుడే అది 4-5 ఏళ్ళకే బెచ్చలు ఊడిపోతున్నాయి. అంత వినీతి. థ్యాంక్ యూ. ఇంకా అడుగుదాం, ఇట్లా చాలామంది వస్తున్నారు. వాకర్ సార్ అందరికి నమస్తే. ఒక్క నిమిషం ఆగండి. దేశ ఎన్నికలు జరుగుతున్నాయి. పిఎం ఎవరైతే బాగుంటుందని అడుగుతున్నాము. పిఎం ఎవరైతే బాగుంటుంది? మోడీ అయితే బాగుంటుంది. మీకు సార్? నరేంద్ర మోడీ. ఇక్కడ ఎంపీ? ఇక్కడ ఎంపీ బీజేపీ. మరి దానం నాగేందర్ నాకు ఓటేయమని అంటున్నాడు. కిషన్ రెడ్డి గారికి మేము ఓటు వేస్తాము. సీఎం రేవంత్ రెడ్డి దానం నాగేందర్కి ఏంటి కేంద్ర మంత్రి అవుతాడు అంటే ఆ పెద్ద పొజిషన్లో ఉంటాడని చెప్తున్నాడు. కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డి మాట వినరా? రేవంత్ రెడ్డి మాట వినరా? రేవంత్ రెడ్డి మాట వినము. కిషన్ రెడ్డి గారికి వేస్తాము. ఇంకోటి మరి రేవంత్ రెడ్డి ఫీల్ కదా? రేవంత్ రెడ్డి ఫీల్ అవుతాడు. ఆయనకు మళ్ళీ అసెంబ్లీ వేస్తే అప్పుడు ఎట్లయినా మళ్ళీ కాంగ్రెస్ గెలుస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ ఉండాలి, అక్కడ బీజేపీ ఉండాలా? ఇక్కడ కంపల్సరీ కాంగ్రెస్ ఉండాలి, అక్కడ బీజేపీ ఉండాలి. కంపల్సరీ బీజేపీ సెంట్రల్లో బీజేపీ ఉంటేనే మన దేశ రక్షణ బాగుంటుంది. మరి మీరు అట్లా అంటారు, పాకిస్తాన్ కంటే దారుణంగా ఉంది మన దేశ పరిస్థితి, నరేంద్ర మోడీ సిగ్గుపడాలని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇగో మీరు ఇట్లా అంటారు. ఒక్క సెకండ్ వినండి సార్, వినండి ఒక్క సెకండ్. 111వ స్థానంలో ఉంది. నిజంగా నరేంద్ర మోడీ గారు సిగ్గుతో తల వంచుకోవాలి. అది ఓట్ల గురించి ఏదైనా చెప్తారా? అది ఎప్పటిదో చెప్తుండే. ఇప్పుడు సార్ నిన్న సార్ సునీత మహేందర్ రెడ్డి సార్ మీరు మళ్ళీ ఒకసారి అది ఆయన చెప్పేది 101వ స్థానంలో ఉందని ఎప్పటిదో. మీరు ఒక 10 సెకండ్ అండి మధ్యలో మాట్లాడద్దు. నిజంగా నరేంద్ర మోడీ గారు సిగ్గుతో తల వంచుకోవాలి. పాకిస్తాన్ బంగ్లాదేశ్ కంటే భారతదేశం వెనుకబడ్డది. అంత నాలెడ్జ్ ఉన్నది, అంత నాలెడ్జ్ ఉన్నది, అంత నాలెడ్జ్ ఉన్నది. ఆయన సీఎం చేస్తే ఇక ఏం లాభం అట్లా ఉంటాలని కాదు. మీరేమంటారు? పాకిస్తాన్ ఏముంది, ఎట్లుంది పాకిస్తాన్ తెలుస్తుంది మన ఇండియా ఎట్టున్నది. వాళ్ళేమో పాకిస్తాన్ ఏమన్నాడు? ఇండియాలో కట్టుకోండి, ఇండియాలో కట్టుకోండి. బలూచిస్తాన్ అయినా పాకిస్తాన్ పాకిస్తాన్ మోడీ మా దగ్గర 5 మినిట్స్ అయితే బాగుండు అని మీరు వీడియో చూసిరా? మరి పాకిస్తాన్ బాగుంది, పాకిస్తాన్ సూపర్ ఉంది. ఆయన దేనికోసం అన్నాడు అంటారు? మరి ఆయనకు తెలియదా? ఆయనకు దేని బట్టి ఓటు వేయమంటారు చెప్పండి. ఆయన చదువుకున్నాడా చదువుకున్నాడా మన పేపర్ రాజకీయవేత్త కాదు. ఈయన వార్డు మెంబర్ కాదు, సర్పంచ్ కాదు, ఎమ్మెల్యే కాదు, ముఖ్యమంత్రి అన్న. డైరెక్ట్ ముఖ్యమంత్రి అయ్యి వచ్చిండు. కింద నుంచి నాలెడ్జ్ లేదు. మంత్రి అయ్యి వస్తే కనీసం మంత్రి చేస్తున్నా ఇంత నాలెడ్జ్ ఉంటుంది. అశోక్ గారు ఒక నిమిషం సార్ రండి సార్. ఇప్పుడు ఇక్కడ దేశానికి పాకిస్తాన్ బాగుందని రేవంత్ రెడ్డి అంటుండు, భారత్ బాగుందని వీళ్ళు అంటారు. మీ మాట నమ్మన్నా ప్రజలు, రేవంత్ రెడ్డి మాట నమ్మన్నా? సార్ మా మాట నమ్మాలి. మీ మాట నమ్మాలి. సీఎం కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉందా? సీఎం కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్ ఎంత ఉందో తెలిసిపోతుంది కదండి. पाकिस्तान से जहाँ के तुम सपने देखते हो हिंदुस्तान के मुसलमानों, सुनो अपनी, तुम वहाँ पर रोजा इफ्तारी में खजूर खा रहे हो, पड्डा खा रहे हो, मजे कर रहे हो. हम बताएं, हमारे पास खाने के लिए कुछ भी नहीं है. पेट्रोल नहीं है, घर में आटा नहीं है, बेगम भग रही है छोड़ छोड़ के, भुखमरी छा रही है पाकिस्तान में. सुधर जाओ पाकिस्तान. नहीं सुधर सकता अब ये पाकिस्तान. तुम अपने मुल्क का साथ दो. तुम्हारा वजीर आजम बहुत अच्छा है मोदी. बहुत अच्छे मोदी चाहते हैं पाकिस्तानी कि हिंदुस्तान हम पे अटैक कर दे, अपने कब्जे में ले ले. तुम बौखला गए हो. गद्दारी मत करो हिंदुस्तान से, बिल्कुल मत करो. हमारे झंडे में ही चांद सितारा है. हिंदुस्तान ने चांद पे झंडा गाड़ दिया. हिंदुस्तान से अच्छा मुल्क नहीं है. कम बख्ता. రైట్ అన్న. ఏం తెలుగులో ఒకసారి ట్రాన్స్లేట్ చేయండి. చాలా మందికి హిందీ రాదు కదా. మీరు ఏం చెప్పారు అన్న?
మీరు చెప్పండి, విన్నారు కదా. ఆయన ఏమన్నాడంటే పాకిస్తాన్లో ఉండి పాకిస్తాన్లో పెరిగి పాకిస్తాన్ సొమ్ము తినుకుంటా కూడా ఆయన ఎంత సకాంచిపోతే ఎంత టైర్డ్ అయిపోతే వాళ్ళ యొక్క దేశం గురించి ఆయన ఎంత బాధపడి ఎంత అరాచకం జరుగుతున్నది అక్కడ. ఇప్పుడు ఫుడ్ లేదు మాకు, మీకు మాకు ఇక ఫుడ్ లేదు, తిననీకే నీళ్ళు లేవు, తిననీకే తిండి లేదు. ఇండియాలో మీరు మంచి ఖర్జూర్ తింటున్నారు, మంచిగా ఫ్రూట్స్ తింటున్నారు, మంచిగా డ్రై ఫ్రూట్స్ తింటున్నారు. మీరు అదే మోడీ గారిని కోరుకోండి, మోడీని గెలిపించండి. మోడీ చీఫ్ ప్రైమ్ మినిస్టర్ ఉండాలి. మోడీ ఉంటేనే మీకు చాలా మంచిది. అక్కడ ఉన్న ముస్లిమ్స్ కూడా, ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ కూడా గద్దారి చేయకండి. హిందుస్థాన్తో మంచిగా ఉండండి, ఇండియాలో మంచిగా ఉండండి. ఇండియాలో ఉన్న దానివల్ల మీ ఇండియాలో ఉన్నంత, హిందుస్థాన్ ఉన్నంత మంచి దేశం ఈ ప్రపంచంలో ఏది లేదు. ఇండియాలోనే ఉండండి. మీరు ఇండియా గురించి మంచిగా గద్దారి చేయకండి అని అంటున్నాడు ఆయన. అటువంటి అప్పుడు పాకిస్తాన్లోనే మోడీ బహుత్ అచ్చాయి అని కూడా అన్నాడు కదా. మోడీ బహుత్ అచ్చాయి, మోడీ का गवर्नमेंट बहुत अच्छा है. ऐसा मोदी दुनिया में किधर भी नहीं है. सो मोदी के लिए वोट डालो, मोदी के लिए प्रेयर करो, मोदी के लिए हमेशा मोदी रहना बोल के सोचो समझो. और जो है सो आप इंडिया के लिए गद्दारी नहीं करना. हिंदुस्तान में अच्छा जियो, अच्छा फलो पौसो, अच्छा रहो, लेकिन इंडिया के लिए गद्दारी नहीं करना. इंडिया में अच्छा रहो बोल के इधर के मुसलमान को पाकिस्तान मुसलमान बोल रहे. అసలు ముస్లిం కంట్రీస్లో ముస్లింలకు సేఫ్టీ లేదు, ఇండియాలో సేఫ్టీ ఉన్నది. వాళ్ళు మనకంటే ఎక్కువ వాళ్ళే అనుభవిస్తారు కదా. షరియాలా అనేసి ఇస్లామిక్ లా అని చేసి వాళ్ళు పాటిస్తున్నారు. ఎవరు సంతోషంగా ఉన్నారు? ఈ ఆఫ్ఘనిస్తాన్ సంతోషంగా ఉందా? నీకు దుబాయ్లో సంతోషంగా ఉందా? ఎక్కడ అసలు దునియాలో ఏ కంట్రీలో ఇంగ్లీష్ కంట్రీసే తీసుకోండి, మీరు ముస్లిం కంట్రీసే తీసుకోండి, ఏదైనా ఇండియా కన్నా మంచి కంట్రీ ఏది లేదు. అది మనం చెప్పే అవసరమే లేదు, అది మొత్తం ప్రపంచానికే తెలుసు. అది కాదన్న మరి ఇట్లా అంటారు. మరి సీఎం రేవంత్ రెడ్డి పాకిస్తాన్ బాగుంది, భారతదేశం వెనుకబడ్డది అని అనే చెప్తుడు. మరి ఆయనకు తెలియదా? మీరు తెలిసినవాడు అయితే అట్లా చెప్తాడా? తెలియదు కాబట్టి ఆయన అట్లా చెప్తున్నాడు. ఆయనకు తెలియదు కాబట్టి ఆయనకి ఎంత నాలెడ్జ్ చెప్పారు కానీ ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉన్నదో. ఆయన మన చీఫ్ మినిస్టర్ సార్, ఆయన చీఫ్ మినిస్టర్ ఉండి కూడా అట్లా మాట్లాడుతున్నా అంటే ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉన్నదో పబ్లిక్ తెలుస్తున్నది. ఏం చెప్తారు మరి పబ్లిక్? రేవంత్ రెడ్డి మాట నమ్మాలా, మీ మాట నమ్మాలా? పబ్లిక్ మాట నమ్మాలండి. పబ్లిక్ ఉంటేనే రేవంత్ రెడ్డి ఉన్నాడు, పబ్లిక్ లేకుంటే రేవంత్ రెడ్డి ఎక్కడిది? పబ్లిక్ మాట నమ్మాలి. పబ్లిక్ ఆయన అవగాహన లేదు ఆయనకు. ఆయన మాట్లాడుతున్నాడు కానీ రేవంత్ రెడ్డికి నేను అంటున్నా కదా, ఓట్ల గురించి ఆయన ఏదో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇంతకుముందు అసెంబ్లీ ఎట్లా గెలిచిండ్రు? అన్ని అబద్ధాలు చెప్పి గెలిచిండ్రు. కరెక్ట్ గా మాట్లాడి ఉంటే గెలిచినా కదా. ఇప్పుడు ఈసారి అందుకనే అవగాహన లేదు కాబట్టి ఆయన మాట్లాడుతున్నారు. సార్ పిఎం ఎవరైతే బాగుంటుంది, రాహుల్ గాంధీ, మోడీ? ఎందుకు సార్ మీరు చెప్పండి సార్. అయితే రండి సార్ ఒక్క సెకండ్. మన రేవంత్ రెడ్డి ఏమంటుండంటే పాకిస్తానే బాగుంది, నరేంద్ర మోడీ సిగ్గుపడాలి అంటుండు. మీరేమో ఇట్లా అంటారు. మీ మాట నమ్మన్నా సీఎం మాట మీరేమడిగారు? నా ఒపీనియన్, రేవంత్ రెడ్డి గారి ఒపీనియన్ గురించి. ఆయన సీఎం సార్, ఇప్పుడు ఆయన సీఎం కాకపోతే ఇప్పుడు పక్క పొంటైనా పోతే ఆయన ఒపీనియన్ పిఎం గురించి అడుగుతున్నారు కదా. పిఎం అడుగుతున్నా కానీ సీఎం ఏమంటుండంటే దానం నాగేందర్ని గెలిపియండి, పాకిస్తాన్ కంటే భారతదేశం దారుణంగా ఉంది, ఈ దానం నాగేందర్ మేము అందరం మంచిగా చేస్తాము అంటున్నాడు. ఇప్పుడు మాటలు మనము రాజకీయ మాటలు కంపేర్ చేయలేము. వాళ్ళు కంపేర్ చేసుకుంటూ మనం డిసైడ్ చేయడం చాలా కష్టం. అందుకని మన అవగాహన అబ్జర్వేషన్ బట్టి మనం చెప్పగలం. సార్ మీరు చెప్పండి సార్, నాకు ఆ వీడియో పంపండి. కష్టం ఎందుకంటే ఫిరోజ్ ఖాన్ నరేంద్ర మోదీ నా ఆపోజిషన్, కానీ నా ప్రధానమంత్రి. ఆ ప్రధానమంత్రితో నేర్చుకుంటాను నేను ఒకటి, ఏమంటే ఒక్క హాలిడే కూడా తీసుకోలేదు. మార్నింగ్ 5 o'clock నుంచి నైట్ 10 o'clock దాకా పని చేస్తాను. చూడండి మీరు ఎంత మంచి ఓరేటర్, ఎట్లా మాట్లాడతారు. సరే సరే, మీరు నాకు మీ నంబర్ ఇవ్వండి, పాకిస్తాన్ నాకు పంపాలా? చెప్పండి సార్. నా పేరు శ్రీనివాసరావు. ఎన్ని రోజులు ల్యాండ్స్కేప్ నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి 17 ఏళ్ళ నుంచి ఇక్కడ వస్తున్నాను. 17 ఏళ్ళు?
నేను ఇదే పొట్ట ఇదే బజ్జి ఇట్లానే ఉన్నాను. మీ ఫేవరెట్ ప్లేస్ ఇది? ఫేవరెట్ ప్లేస్ ఇది. అయితే మీరు అడుగుతున్నారు ఫస్ట్ క్వశ్చన్ కావాలా మీకు? నేను అడుగుతా ఫస్ట్. అయితే ఇప్పుడు పార్లమెంట్ సెగ్మెంట్ లో లోక్సభలో కిషన్ రెడ్డి, దానం, పజ్జన్న ఉన్నారు. ఈ ముగ్గురిట్లలో ఫస్ట్ ఎంపీ ఎవరైతే బాగుంటుంది? అంటే మేము యాక్చువల్గా సెంట్రల్ ప్రకారంగా చూసుకున్నట్టయితే మేము బీజేపీ రావాలనుకుంటున్నాం. కిషన్ రెడ్డికేనా? కిషన్ రెడ్డికి రావాలనుకుంటున్నాం. కానీ కిషన్ రెడ్డి మాకేం చేశారు అనే విషయాన్ని నేను అడుగుతున్నాను. గత అసెంబ్లీలో ఓడిపోయారు ఆయన, అంబర్పేట నుంచి ఓడిపోయారు. కానీ మళ్ళీ ఆయన్ని తీసుకొచ్చి ఎంపీకి పెట్టారు. పెడితే అందరం వేసాం ఓట్లు. వేస్తే ఈ 5 ఏళ్ల లోపల మీకు తెలుసో తెలీదో వారాసిగూడకు వెళ్ళండి. మేము ఉండేది వారాసిగూడ. మా వారాసిగూడలో ఇప్పుడు కొత్తగా వెలిసింది. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఒక కొత్త కన్స్ట్రక్షన్ చేసే దాంట్లో పార్టీ ఆఫీస్ పెట్టేసి ఇది చేశారు. ఎలక్షన్స్ అయిపోయినా గెలిచిన తర్వాత పార్టీ ఆఫీస్ ఉండదు, ఆ వాటర్ది సమ్మర్ వాటర్ క్యాంప్ కూడా ఉండదు. మరి ఇప్పుడు మరి బీజేపీకి ఓటేస్తాను, ఓటు వేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఇటు రాహుల్ గాంధీకి ఏం నంబర్ ఇచ్చారా? ఒక రౌండ్ వేసేస్తారో తెలీదు. ఆ పాకిస్తాన్ది ఆ నంబర్ నాకు ఫోటో వీడియో పంపండి, నాకు తీసుకోండి అన్న. మీ నంబర్ తీసుకున్నా. రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నాడో తెలీదు. ఇవాళ మీరు కిషన్ రెడ్డి మీకు నచ్చలేదంటారు, మరి బీజేపీకి ఓటేస్తా అంటారు. మరి సెంట్రల్ లో కావాలి కదా. మోడీ గారు లాంటి వాడు ఒక్కొక్క వ్యక్తి చేస్తున్నాడు, పనులు చేస్తున్నాడు. మిగతా వాళ్ళు చెప్పారు. వారాసిగూడ గురించి మీరు చెప్పారు. మా వారాసిగూడ గురించి సికింద్రాబాద్ ఎమ్మెల్యే ఎవరు? సికింద్రాబాద్ పద్మారావు. ఎమ్మెల్యే ఎక్కువ చేస్తాడా, ఎంపీ ఎక్కువ చేస్తాడా? ఎంపీ ఎక్కువ చేయాలి, ఎందుకంటే ఎక్కువ ఫండ్ ఆయనకు వస్తుంది. ఎంపీ ఫండ్స్ ఎన్ని వస్తాయి చెప్పండి? ఎంపీ ఫండ్స్ ఎన్ని వస్తాయి మాకు తెలియదు కదా. తెలిస్తే మేము గట్టిగా క్వశ్చన్ బట్టి అడిగేవాళ్ళం. 5 కోట్లు వస్తాయి. ఇప్పుడు 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఏముంటాయి? 2 కోట్లు 3 కోట్లు ఈయనకి వస్తాయి కదా. ఎమ్మెల్యేకి 2 కోట్లు రావా? మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ బాగా తక్కువ ఉంది, నేనేం చెప్పలేను. కానీ ఎంపీది ఎట్లా ఉంటుంది అంటే సెంట్రల్ నుంచి స్కీమ్ వస్తే తేగలుగుతాం. ఇప్పుడు ఎంపీది ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 కోట్లు వస్తాయి అన్నారు అన్న. పబ్లిక్ అందరికి అవసరం. ఇప్పుడు 5 కోట్లు ఒక్క సెకండ్ కాదన్నా. ఇప్పుడు వారాసిగూడలో సీతాఫల్ మండ బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ కింద వాళ్ళ పేర్లు వాళ్ళని అంటారు అన్న. పిట్టలోళ్ళది కూడా ఈ కిషన్ రెడ్డి చూసుకోమంటారా? అంటే లోకల్ ఎమ్మెల్యేలు చేసుకోవాలి కదా. ఎమ్మెల్యేల పని ఏంది? ఇప్పుడు ఎంపీలు ఏం చేస్తారో తెలుసా మీకు? మీ పేరు ఎప్పుడన్నా? శ్రీనివాస్ అన్న. ఎంపీలు చట్టాలు చేయాలి, భారతదేశానికి సంబంధించిన చట్టాలు చేయాలి. 370 ఆర్టికల్ అది రద్దు చేసినప్పుడు హోంశాఖ సహాయ మంత్రి ఎవరు? మీ బిడ్డ, మీ పార్లమెంట్ బిడ్డ అదంతా డ్రాఫ్టింగ్ చేసి అదంతా చేసి ఇప్పుడు 370 ఆర్టికల్ రద్దు చేయడం వల్ల 370 ఆర్టికల్ రద్దు చేయడం వల్ల భారతదేశంలోనే 2 చట్టాలు, 2 రాజ్యాంగాలు పోయి, 2 పౌరసత్వాలు పోయి, ఇప్పుడు మనం కూడా అక్కడ పోయి స్థలాలు కొనుక్కోవచ్చు, వాళ్ళు మనోళ్ళని చేసుకోవచ్చు, మనం వాళ్ళని చేసుకోవచ్చు. ఒకప్పుడు అడవి కాచిన వెన్నెలని వచ్చింది జమ్మూ కాశ్మీర్ అమ్మాయిలకు. అబ్బాయిలు దొరకలే, టెర్రరిజంలో వాడి మొగోళ్ళంతా చచ్చిపోయారు. మొగోళ్ళంతా చచ్చిపోతే ఆడోళ్ళు అంతా పడుచు పిల్లలు. అసలు మనం చేసుకుంటేనే వాళ్ళ పౌరసత్వం పోతుంది, మనమేమో వాళ్ళని చేసుకునే ధైర్యం చేయలేం. వాళ్ళు అట్లనే ఏజ్ అయిపోయి అట్లనే ఉండేటోళ్ళు. ఇప్పుడు ఆ 370 ఆర్టికల్ రద్దు చేయడం వల్ల ఆడ టెర్రరిజం తగ్గి, రాళ్ళు కొట్టేటోళ్ళు తగ్గి, ప్రశాంతంగా టూరిజం డెవలప్ అయ్యి, ఉపాధి పెరిగి అక్కడ అనేక మంది ప్రశాంతంగా బతుకుతారు. టెర్రరిజం తగ్గిపోయింది, టూరిజం పెరిగింది. దాంట్లో 370 ఆర్టికల్ రద్దు చేయడం వల్ల కిషన్ రెడ్డి పాత్ర లేదా? వారాసిగూడలో కూర్చోమంటారా? ఒక మనిషి అనేటోడు ఎన్ని పనులు చేస్తాడు అంటే మీ ఇష్టం. చెప్తున్నా అన్న, చాలా మందికి. ఇంకోటి చెప్తా అన్న, కాదన్నా చెయ్యాలి. ఎందుకు మరి వీళ్ళని పెడుతున్నారు? రైట్. ఒక్క నిమిషం సార్. ప్రధాని ఎవరైతే బాగుంటుంది? రాహుల్ గాంధీ మోడీ? రాహుల్ గాంధీ అంటారు. ఆయన అంటుండు, మీరేమంటారు సార్? ఓటేస్తారా? ఎవరికి వేస్తారు? అది నోటాకి వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు ఇక్కడికి వెళ్ళి దొంగలు అన్న పోయినారు, అన్న దొంగలు ఇళ్ళకి వచ్చారు కాబట్టి నోటాకి వేద్దాం అనుకుంటున్నాను. ఈసారి ఎవరికి ఓటు వేయదలుచుకోలేదు. కిషన్ రెడ్డి ఎన్నలకు పోలేగా మరి? కిషన్ రెడ్డి చాలా మందిని కలిపేసిండు కదా. అన్న ఉన్న వాళ్ళని తెచ్చేసి ఈడున్న వాళ్ళు, అది కరప్షన్ ఉన్న వాళ్ళు కరప్షన్ తీసేస్తా అంటే వాళ్ళని తెచ్చి సీట్ ఇచ్చిండు. మీరు దేశ ఎన్నికలు జరుగుతున్నప్పుడు నోటాకేస్తానడం మీరు చదువుకున్న వాళ్ళు ఎంతవరకు సమంజసం సార్? ఎవరికి ఒకళ్ళు ఉన్న దాంట్లో బెస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి కదా. మీరు అందరిని నోటాకేస్తే మరి ఎవరు పరిపాలించాలి? మీ లెక్కనే మిగతా ఎవరికి తెలివి రాదు. మీరు నోటాకేయడం వల్ల వాళ్ళకి తెలివి వచ్చి కాదు. ఏం సార్ మీరు
అందరు కలిసి నోటాకి వేస్తారా మరి? నేను ఏకీభవిస్తున్నా. నోటాకే. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలిసి రావడం లేదు. సార్ ఇప్పుడు ఎవడో ఒకడు గెలుస్తాడు సార్, మీరు నోటాకి వేసిన గెలుస్తాడు, కానీ ఇంకా అభివృద్ధి రావాలి కదా, ప్రజలకు తెలవాలి. నోటాకి వాల్యుయేషన్ కూడా తెలవాలి కదా, వాళ్ళకి తెలియకేంది ఎవడో ఒకటి గెలుస్తాడు కదా అని వేస్తున్నాం. కాదు సార్, ఇప్పుడు 370 ఆర్టికల్ రద్దు చేసింది మీకు తెలియదు. ఇంకోటి చెప్తా, రామప్పకు యునెస్కో గుర్తింపు తీసుకొచ్చిండు, అది మీకు తెలియదా? కాదు సార్, మరి కాదు కరోనా టైంలో సెంట్రల్ లో కావాలంటున్నాం, మీరు ఆయన ఏం చేయలేదు. మేము ఇక్కడ మా ఎంపీ మేము చెప్తున్నాం. అది సార్ ఎమ్మెల్యే చేయాలి, ఎమ్మెల్యే ముఖ్యమంత్రి చేయాలి. ఎమ్మెల్యేనే మళ్ళీ ఎంపీ నిలబడుతున్నాడు, ఏం లాభం అని మాది బాధ. సరే చెప్పండి సార్, లోక్సభ ఎన్నికల్లో ఎంపీ ఎవరైతే బాగుంటుంది పార్లమెంట్ సెగ్మెంట్లో? పార్లమెంట్ సెగ్మెంట్లో ఈ సెగ్మెంట్లో లోక్సభ సికింద్రాబాద్ బీజేపీ వన్ సైడా? వన్ సైడ్. ఎందుకు? ఆల్టర్నేట్ లేదండి, వేరే లీడర్స్ లేరు, వేరే ఏ గవర్నమెంట్ కానీ ఎవరు ఏ లీడర్ని కానీ సపోర్ట్ చేయడానికి దరిదాపులో ఎవరు లేరు. ఈ దానం నాగేందర్ ఉన్నాడు, పద్మారావు ఉన్నాడు, వాళ్ళని ఎవరిని కూడా వాళ్ళ లీడర్లు అనే పరిస్థితి ఏం లేదు. అంతేనా? కిషన్ రెడ్డి ఈజ్ ఎ లీడర్, పర్వాలేదు. కిషన్ రెడ్డి ఎంత స్వచ్ఛత అనేది అది తర్వాత లీడర్, ఏం అనుమానం లేదు. దానం నాగేందర్ ఆఫ్టర్ ఆల్ మనిషే కాదు, దానం నాగేందర్ రెడ్డి మనిషికున్న లక్షణాలు ఒక్కట్లే లేవు. సంపాదించిన వాళ్ళు నీ పొలం నా పొలం ఆక్యుపై చేసుకున్నాడు, నా ప్లాట్ కూడా ఆక్యుపై చేసుకున్నాడు నాగేందర్. మీరు దానం నాగేందర్ బాధితులు? ఎట్లా సార్ అదేంటి? నాకు అక్కడ ఆ ఏరియాలో ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఏరియాలో కానామేట్ అని విలేజ్ ఉంది, ఆడ మేము ప్లాట్లు 4-5 ఉంటే అవి మొత్తం దేవుంది అని చెప్పేసి వాళ్ళు పెట్టేసి మొత్తం ఆక్యుపై చేసుకున్నారు అందరికి. ఆడ 50 మంది రౌడీలను పెట్టి, ఇప్పుడు కాదు ఇది, రాజశేఖర రెడ్డి కంటే ముందు నుంచి. మొదటి నుంచే ఫస్ట్ నుంచే రౌడీ. 50 మంది ఆడ ఉండి ఆడికి పోగానే నువ్వు ఈ ప్లాట్ ఏందో నీకు డాక్యుమెంట్ ఇచ్చేసి 10,000 ఇస్తాం తీసుకొని పోతావా లేకపోతే తనులు తింటావా, అట్లా చేసిన వాళ్ళు ఇవన్నీ మేము చూసిన వాళ్ళం. అటువంటి ఆయన మరి మన లీడర్ అని నేను ఎట్లా ఒప్పుకోగలను? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటుండే దానం నాగేందర్ గెలిపాడు అంటూ చూపిస్తే రేవంత్ రెడ్డి వాళ్ళ మాట్లాడతారు. అదే నిన్న విన్నారా? అదే మరి మీరేమో కబ్జా కూర అంటారు దానంను, ఇలా దానంనే ఓటేసి గెలిపాడు నేను అంటాడు కదా. మరి ఏమంటాడు ఆయన? ఏమంటున్నాడు ఆయన అనకపోతే ఆయన ఏమంటే ఆయన పార్టీలో ఉన్న పార్టీలకు తెచ్చుకున్నాడు, ఆయన పార్టీలకు టీఆర్ఎస్ నుంచి కొనుక్కున్న మనిషి ఆయనకేం చేస్తాడు అంటాడు కదా, తప్పదు కదా. మరి ఇట్లాంటి ఎందుకు తీసుకున్నాడు పార్టీలకి? ఇది లేదబ్బా, ఆయనకి 64 ఉన్నాయి, కీలకమైన పదవి ఇప్పిస్తే దానం 4 ఉన్నాయి, ఆయనకు 75-80 కావాలి. మరి కాదు ఇప్పుడు కేసీఆర్ కొంటాడు, ఇక వాళ్ళకి కొలకు ముందు మొదలే జాగ్రత్త పడితే అది విచ్ఛిన్నం చేయాలని చెప్పుకోవచ్చు, సహజం కదా. మరి కేసీఆర్ మళ్ళీ ఇంకా 4 రూపాయలు ఎక్కిస్తే మళ్ళీ అటు పోవచ్చు కదా. ఇక్కడనే ఉంటాడని ఇప్పుడు ఈయన పర్మనెంట్ ఇక్కడ ఉంటాడని రూల్ ఏం లేదు కదా. ఆయనకి 30 ఉన్నాయి, ఈయనకి 60 ఉన్నాయి. అవును సార్, సంథింగ్ ఇస్ బెటర్ దాన్ నథింగ్ కదా. మళ్ళీ వాళ్ళు కుట్రలు పని ఇంకొక 20-30 మళ్ళీ ఎక్కువ డబ్బులు అయ్యే అవకాశం ఉంటుంది. షిండే కాలేదా, తప్పే ఉంది. ఇప్పుడు ఈ రోజులలో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఇప్పుడు మనం పబ్లిక్ ఎవరిని పెడతాలని ఎన్నుకుంటున్నాం. అందుకెళ్ళి ఇళ్ళకి రాగానే దానం నాగేందర్ ఇంతకు ముందు కూడా వచ్చిండు, రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్ళిపోయి ఇంకో దాంట్లోకి పోయి తెలుగుదేశంలోకి వచ్చిండు, గెలిచిండు, మళ్ళీ రాజశేఖర రెడ్డి గెలవగానే అందులోకి పోయిండు. ఇవన్నీ ఆయన కబ్జా కోర్ తర్వాత ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాయి కదా. అందరు చాలా మంది, ఆయన ఒక్కరే కాదు రాజకీయంలో, మనం అందరం యాక్సెప్ట్ చేస్తున్నాం, వాళ్ళు వస్తున్నారు, మన తప్పు. ప్రజలకు ఎటువంటి ఒక నీతి నియమం కానీ ఇది కానీ ఒక ఇది లేదు పబ్లిక్, కాబట్టి వస్తున్నారు. వాళ్ళదేం తప్పు ఉంటుంది? వీడి ఇంట్లోకి వెళ్ళి మారిండు వీనికి వెయ్యాలి అని ఎవడు అనుకుంటలేడు. ఇంకొకటి ఏమంటున్నారంటే మీరేమో మోడీ బీజేపీ అంటారు, రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే పాకిస్తాన్ కంటే అధ్వానంగా ఉంది. పాకిస్తాన్ కంటే కాంగ్రెస్ పార్టీ, ఇది ఒక్క నిమిషం అండి, కాంగ్రెస్ పార్టీ బేసికల్గా ముస్లిం పార్టీ. ఫస్ట్ ప్రధానమంత్రి తుర్కోని పుట్టినాడు, విన్నారా? బంగ్లాదేశ్ పాకిస్తాన్ కంటే వెనుకబడ్డది అంటున్నారు. వాళ్ళు మంచిగా మాట్లాడడానికి ఏం ఛాన్స్ లేదు, ఎందుకంటే వాళ్ళకి తుర్కోలో ఓట్లు కావాలి. ముస్లిం ఓట్ల కోసం ఇట్లా మాట్లాడారు మరి అంతే కదా, దాంట్లో ఏం అనుమానం లేదు. వాళ్ళు మంచి వాళ్ళు అంటే వీళ్ళు ఓట్లు వేస్తారు. వాళ్ళు నెహ్రూ
తుర్కోలకు పుట్టిన ఆయన నెహ్రూ వీళ్ళందరూ కూడా తుర్కోలకు పుట్టిన వాళ్ళు. వాళ్ళ మీద ఫేవరిజం ఉంటుంది ఎట్లాగో ఆ పార్టీ అది వాళ్ళకు విధి లేదు. వాళ్ళు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కేవలం సార్ మాట్లాడతారా అయినాక మాట్లాడతారు ఒక 1 minute మైనార్టీస్ మీద బతుకుతున్నారు వాళ్ళు. మైనార్టీస్ లేకపోతే ఇప్పుడు మైనార్టీ లేకపోతే అయిపోయింది. రాహుల్ గాంధీకి సత్తా లేదు కాబట్టి రాహుల్ గాంధీ ఈజ్ నాట్ కేపబుల్ ఫర్ ఎనీథింగ్. ఈవెన్ ఏ సర్పంచ్ కూడా ఈజ్ నాట్ ఏ కేపబుల్ పర్సన్. సర్పంచ్ కూడా ఈజ్ ఎ జెంటిల్మెన్. జెంటిల్మెన్ నీకు ఉంటుంది చూడండి, జెంటిల్మెన్ ఇన్ ద ర్యాంక్ బట్ నో మనీ ఇన్ ద బ్యాంక్ అని. అంటే జెంటిల్మెన్ కెపాసిటీ కూడా ఉండాలంటారా? జెంటిల్మెన్ ఉంటే లాభం, పైసలు లేనప్పుడు ఆ జెంటిల్మెన్ తనం ఎక్కడ చూపించలేడు. అట్లనే ఈయన జెంటిల్మెనే కానీ ఏం ఆయన కెపాసిటీ లేదు, వాక్చాతుర్యం కావాలి. అందరూ నలుగురు మాట్లాడినప్పుడు స్పాంటేనియస్ జవాబు ఇవ్వగలగాలి, అది ఇవ్వలేదు. నీకు చిట్టి రాసిస్తే ఎన్ని ఇవ్వగలుగుతాడు? రాసిస్తుడేనా ఎక్కువ? లేకుంటే మరి ఆయన ఏం చేయగలుగుతాడు? సొంతం ఆయన మాట్లాడగలిగే కెపాసిటీ ఎన్నడు వచ్చింది? ఒక కళావతి కథ విన్నావు కదా నువ్వు? వినలేదా? నువ్వు అది ఎప్పుడు దేంట్లో వీడియోలో ఒక్కసారి ఒక లైన్లో చెప్పండి సార్ మన సబ్స్క్రైబర్ల కోసం. వాడు కళావతి గురించి ఒక కథ చెప్పదలుచుకున్నాడు. ఆ కథను అది చెప్పలేకపోయింది అనుకో, రాదు. ఇది ఎక్కడ పార్లమెంట్లో ఫస్ట్ గెలిచిన అంటే స్టార్ట్ చేసి మధ్యలో అయిపోయిందా? ఎక్కడ మొదలు పెట్టాలో ఎక్కడ చెప్పాలన్నా మొత్తం సభ మొత్తం పార్లమెంట్ అరగంట సేపు నవ్వింది. ఇప్పటికీ మీరు రాజీవ్ ఎవరన్నా మీరు మీడియానే కదా, కళావతి ఏంటని మీ సీనియర్ ఎవరన్నా ఉంటే కళావతి కథ ఏందయ్యా ఒక ప్రేక్షకుడు ఇట్లా చెప్పిండని చెప్పి కాదు సార్. అంటే మీకు తెలిసిన స్టోరీ ఏంది తర్వాత తెలుసుకుంటారు. కళావతి అనే ఒక బాధితురాలు, ఆ బాధితురాలు ఏ రకంగా బాధపడ్డది అని చెప్పడానికి ప్రయత్నం చేసిండు పార్లమెంట్లో, లోక్సభలో. అసలు అది రిలవెంట్ కాదు, చెప్పింది రిలవెంట్ కాదు, అది చెప్పరాలేదు. అది కూడా అంటే జంప్ అయింది. అసలు జంప్ కాదు, అది ఎందుకు చెప్తున్నాడు అందరికి. ఇప్పుడు మన జానారెడ్డి గారు మాట్లాడితే ఎట్లుంటుందో అట్లుండే. ఒకసారి చంద్రబాబు నాయుడు ఊకే అసెంబ్లీలో ఊకే రోజు చెప్పిందే చెప్తుంటే రాజశేఖర రెడ్డి లేచి ఒకసారి అన్నాడు, సార్ నేను ఎన్నో సార్లు మీకు వివరణ ఇచ్చిన, ఎన్నో సార్లు మీకు అన్ని వివరంగా చెప్తున్నాం, బట్ యు ఆర్ నాట్ సాటిస్ఫైయింగ్. మీరు టైం ఇస్తే నేను ఒక్కసారి మా జానారెడ్డి గారిని పంపిస్తా, మీరు టైం ఇవ్వండి మాకని చెప్పిండు. సభ మొత్తం ఒక అరగంట సేపు నవ్వింది. అట్లా రాహుల్ గాంధీ ఆ రకంగా ఇప్పుడు ఇంప్రూవ్ అయిందేమో కదా. ఎంత ఇది ఇంప్రూవ్ అయితే వచ్చేది కాదండి. కేటీఆర్ గారికి ఎవడో నేర్పింది కాదు, కేటీఆర్కి నేర్పింది కాదు, లోకేష్కు నేర్పింది కాదు, మన ఎవరికి అఖిలేష్కు నేర్పింది కాదు, వాళ్ళకి వచ్చేసింది. తేజస్వి యాదవ్కు నేర్పింది కాదు. అంటే వాళ్ళకు ఉన్నంత రాహుల్ గాంధీకి లేదంటారు కెపాసిటీ. 10% కాదు, 5% లేదండి. అంటే బలవంతంగా పీఎం చేద్దామని చూస్తారంటారా? ఫోర్స్ఫుల్గా అంటే మరి రేవంత్ రెడ్డి అంటుండ్రు రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ఇక దేశంకు ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి, ఈ పాకిస్తాన్ కంటే దారుణంగా ఉంది, ఈ మోడీ సిగ్గుపడాలి. ఏ పార్టీ అయినా నా తండ్రి రౌడీ అయినా కానీ ఇంకోటి వచ్చి కొట్లాడితే నా తండ్రికే సపోర్ట్ నాకు తెలిసి రౌడీ అని కాదు సార్. సార్ తెలుసు మా అయ్య రౌడీ అని తెలుసు, కానీ అయ్య కాబట్టి ఆడ వెళ్ళిపోయినాక నేను ఆయనతోనే ఉండాలి కాబట్టి సార్ తర్వాత చెప్పుకోవాలి కదా సార్. రౌడీ తండ్రి ఫస్ట్ సపోర్ట్ చేసిన తర్వాత ఈ రౌడీజం చేయకు, ఇజ్జత్ పోయే పరిస్థితి ఉంది. ఎన్నిసార్లు మేము కవర్ చేస్తామని పరిస్థితి ఉండదు కదా. తండ్రి వినలేడు కదా, తండ్రి వినడు. ముందు నాకు చెప్పేది నీకంటే 10 ఏళ్ళ ముందర కూర్చో అంటాడు, నాకే చెప్తున్నావు అంటాడా? అది అందుకే రైట్. సార్ని కూడా అడుగుతాం. సార్ చెప్పండి సార్. సార్ సికింద్రాబాద్లో ఎంపీ ఎవరైతే బాగుంటుంది? సికింద్రాబాద్లో ఎంపీ ఎవరైతే బాగుంటుంది? 3 ఉన్నారు. పోరాటం యుద్ధం జరుగుతుంది పద్మారావు మధ్య, దానం మధ్య, కిషన్ రెడ్డి మధ్యలో. సరే మీ పిఎంఆర్ టీవీకి మొదటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మీరు వేసిన చాలా మంచి ప్రశ్న అండి. ప్రాంతీయతకు అవసరమైన ప్రశ్న. మాకు ప్రాంతీయత ముఖ్యం, దేశం తర్వాత. వినరా, మేము ప్రాంతీయంగా ఇక్కడ మేము బతికి సపోర్ట్ తోటి, నాయకుల సపోర్ట్ కానీ ప్రజల సపోర్ట్ కానీ వాళ్ళ ద్వారా మేము జీవనం సాగించే వాళ్ళం. అంటే మీరు వేసిన ప్రశ్న ఎలా ఉందంటే, ఇప్పుడు ఆడ 3 ఉన్నారండి. ఒక 2 జాతీయ పార్టీలు, ఒకటి బీజేపీ, ఒకటి కాంగ్రెస్. అది ఇండియా కాంగ్రెస్ అని ఈ మధ్య వచ్చింది. అది అందరు మళ్ళీ కలగురగంపలేరు. వాళ్ళు ఆ కలగురగంపగా తయారైంది దేనికి? వాళ్ళలో వాళ్ళు చేసే కార్యక్రమాలు ఏవైతే ప్రజల దాకా చేరలే. గతంలో విభజించు పాలించు అని బ్రిటిష్ జమానా నుంచి వచ్చింది.
దాన్ని పట్టుకునే వాళ్ళు కొనసాగారు తప్ప కొత్త ఆలోచనలు చేయలేదు వాళ్ళు. ఆ కొత్త ఆలోచనలు చేయనందుకే వాళ్ళని దింపింది. నాగేశ్వరరావు సార్, ఇక డైరెక్ట్ పాయింట్కి వచ్చేది. మీ ముగ్గురిలో ఎవరు కావాలో ఒక మాట చెప్పండి. మీ టైం వేస్ట్ చేయకుండా ఒకటే ముచ్చట చెప్తాను నేను. ప్రాంతీయత కావాలి మాకు. పద్మారావు ఎటువంటి వ్యక్తి అనేది మాకు అనవసరం. మాకు టీఆర్ఎస్ఏ కావాలి. టీఆర్ఎస్ ద్వారా 10 సంవత్సరాలు మేము అనేక కార్యక్రమాలు చూసిన వాళ్ళు చేసిన ఒక కార్యక్రమాలు. 60 ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వము అన్ని ఏకకాలంలో చాలా సంవత్సరాలు పరిపాలన చేసింది ప్రభుత్వం. ఆ ప్రభుత్వం చేయలేని పనులు మా కళ్ళతోటి చూసినామండి. ఎలా అంటారా, మా గ్రామానికి రోడ్డు ఉండేది కాదు. ఓకే సార్, ఇప్పుడైతే ఓకే. ఇప్పుడు సికింద్రాబాద్లో మాకు టీఆర్ఎస్ రావాలి. ఇప్పుడు ఎవరు? పద్మారావు. ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యే ఉన్నాడు మరి దాన్ని దాన్ని రాజీనామా చేస్తాడు. ఈయన దానం నాగేంద్ర ఎమ్మెల్యే కదా, మరి ఆయన కూడా ఇద్దరు చేయాలి కదా. ఇద్దరికి ఎట్లా చేస్తాం? మాకు ప్రాంతీయత మాకు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ ఇంకొక నాయకులు లేడా? ఎమ్మెల్యేకి మళ్ళీ టికెట్ ఇస్తారు కదా. ఈ ప్రశ్న ఇంకా బాగుంది. ఎదుటివాన్ని ఎదుర్కోవాలంటే బలమైన అభ్యర్థి కావాలి. ఈయనకంటే బలమైన వాళ్ళు లేరంటారు. ఈయనకన్నా బలమైన వాళ్ళు ఉన్నారంటే సార్ ఇవాళ రేపు విటమిన్ ఉంది దండి. కేసీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు. వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేసే లెవెల్లో వాళ్ళు చేస్తారండి. వాళ్ళు చేసే లెవెల్ వాళ్ళు. ఈయన సికింద్రాబాద్ ప్రాంతీయ వ్యక్తి, అక్కడి వ్యక్తి. మరి ఇప్పుడు మళ్ళీ రాజీనామా చేస్తే మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. ఖర్చులను ఎవరు భరించాలి సార్? ఇవన్నీ దేశం మీద జరిగే అనేకమైన దుర్వినియోగాలు ఉన్నాయి. దాంట్లో ఇదో పెద్ద భాగం కాదు. ఇది రాజకీయంగా చాలా అవసరమైన. మరి అట్లనప్పుడు ఇష్టం లేనప్పుడు ఎందుకు పోటీ చేసి ఎమ్మెల్యే అంటారు? ఎవరు ఇష్టం ఎందుకు లేదు? ఎవరికి లేదు? జనాన్ని ఎవరికి? పద్మారావుకి ఇష్టం లేదా ఎమ్మెల్యేగా? ఇప్పుడు ఎమ్మెల్యేగా ఇష్టం లేకనే కదా ఎంపీకి పోతుండు. ఇష్టం లేక కాదండి ఆడ. ఇప్పుడు ఎమ్మెల్యేకి ఉంటాడా ఎంపీకి ఉంటాడా సార్? గెలిస్తే ఎవరు? గెలిస్తేనా ఎంపీగానే ఉంటాడు. మరి ఎమ్మెల్యే ఇష్టం లేదన్నట్టుగా. ఎమ్మెల్యే ఇష్టం లేదని కాదు ఆడ. మరి రెండు కావాలంటే కాదు కదా. రెండు కాదు కదా. ఇంకో అతను అవకాశం తీసుకుంటాడు దాన్ని ఇంకో అతను అవకాశంగా తీసుకుంటాడు. మీరు ఒకటేనండి, బాధలు అనేవి ప్రాంతీయంగా ఉండేవాడికి తెలుస్తాయి. రైట్ సార్, రైట్. అయితే ఇప్పుడు ఇంకోటి ఫైనల్ గా పిఎం ఎవరైతే బాగుంటుంది? కేసీఆర్, రాహుల్ గాంధీ, మోడీ. మోడీ కావాలి. మోడీ ఇవాళ మీరు రండి సార్, దగ్గర రండి. అట్లా కాదు, మీ దగ్గర రండి. మీరు ప్రశ్న వేయడం మంచిదే. నువ్వు ప్రశ్న వేస్తే మాకు ఇంకా జవాబులు వస్తాయి. అదే బలమైన ప్రతిపక్షం ఉండాలి. మోడీ కావాలా పిఎం అంటారు. ఓటు మాత్రం కారు కేస్తా అంటారు. అది ఎట్లా సాధ్యమని అన్నంటుండు. అవును, మీరు కారు కేస్తే మోడీ ఎట్లా అవుతాడు? మీరు ఇట్లా ఇంటర్వ్యూ తీసుకుంటే కరెక్ట్ కాదు సార్. ఆన్సర్ చెప్పండి సార్. బుల్లెట్ వేస్తానన్నారు, వేయండి. ఇప్పుడు అవతల ఎంకరేజ్ చేయబాకండి. మీకు డిస్టర్బెన్స్ ఉండే, మీరు డిలీట్ చేయాలన్నా చేయలేరు, మీకు ఇబ్బంది అవుతుంది. ఒకటండి, నేను ప్రాంతీయతగా ఆలోచిస్తున్నా, జాతీయతగా ఆలోచన చేస్తున్నా. జాతీయ పార్టీగా ఈయనకు మాకు ప్రాంతీయ పార్టీగా అడిగేవాడు ఉండాలి కదా పార్లమెంట్లో. ఆయన 400 సీట్లు అంటుండు, వస్తాయి ఆయనకు 400. వస్తాయా? వేరే వేరే చోట్ల వస్తాయి. కానీ మా దగ్గర నా పర్సనల్ ఒపీనియన్. మీ లెక్కన అందరు ప్రాంతీయం అంటే 7 కిలో వస్తాయి. ఉండాలండి, అప్పుడే ఇంకా బలంగా ఉంటుంది. ప్రాంతీయ పార్టీలు ఎదగాలి. ఎదగాలి. మరి అప్పుడు మోడీకి 400 ఉండాలి, ఒక్కడే ఉండాలి. అవునండి, వీళ్ళంతా సపోర్ట్ చేస్తారు. మీరు అనుకున్నట్టే కాదు సార్, మీరు అనుకున్నట్టే అఖిలేష్ యాదవ్కి సంబంధించిన మా ఉత్తరప్రదేశ్ అని వాళ్ళు అనుకోవడం, బీహార్లో తేజస్వి యాదవ్ అని అనుకోవడం, మరి తమిళనాడులో స్టాలిన్ అనుకోవడం, ఇట్లా ఉందనుకోవడం. అవును, అట్లా ఉన్నాయి కదా. అందరు అట్లనే అనుకుంటే 400 సీట్లు రావు కదా. మరి మీరు మోడీ రావాలన్నారు కాబట్టి చెప్తున్నా సార్. మీరు మోడీ కావాలంటే మోడీ ఏం చేయాలి? రేపు వీళ్ళందరితో స్నేహితంగా ఉండాలి, మంచిగా ఉండాలి. ఆ ప్రాంతీయత కష్టాలు సుఖాలన్నీ చూడాలి. అప్పుడు ఏమైతుంది? ప్రాంతీయతగా ప్రజలంతా సుఖంగా ఉంటారు. అక్కడ ఉన్న బాధలన్నీ తెల్లారుతాయి. బడ్జెట్ అంతా వస్తుంది. ఆయన మొత్తం జాతీయతగా ఆయన ఆలోచనలు వేరుంటాయండి. సార్, మిమ్మల్ని మధ్యలో అడ్డుపడుతున్నా నేను. ప్రాంతీయ పార్టీల అవసరం ఎంతైనా దేశానికి ఉన్నది. ఎందు గురించి అని అంటే ఒక్కసారి వినండి దయచేసి. ఇప్పుడు ప్రభుత్వంలో మనం కట్టే పన్నులలో దక్షిణాది రాష్ట్రాల వాటా ఎంత, ఉత్తరాది రాష్ట్రాల వాటా ఎంత? మాకు మీరు ఇస్తున్నది ఎంత? కేంద్ర ప్రభుత్వం నుంచి దక్షిణాది రాష్ట్రాలకి చేస్తున్న బెనిఫిట్ ఏంది?
దక్షిణాది రాష్ట్రాలలో 100 రూపాయలు కనుక పన్నుగా మేము కడితే మాకు 20 రూపాయలు కూడా వెనుకకు వస్తలేదు సార్. మీరు నేను ఒక ట్రేడర్ని, ఆయన ఒక ట్రేడరు. ఇప్పుడు మేమందరం పన్నులు కట్టేది మా ప్రజల కోసము, మన దేశం కోసం కడుతున్నాము. అట్లా దీనిలో కూడా వివక్షతనే కదా. ఇప్పుడు మాకు వివక్షతనే కనిపిస్తున్నది ఇక్కడ. ఇప్పుడు ఒక 10 కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ వస్తే దాన్ని 8 మీరు తీసుకుపోతా ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాలు అంటే భారతదేశంలో లేవా, ఉండకూడదా? సార్ మీరు వెంకటేష్ సార్, ఈ సార్ ఇంతకుముందు ఏమన్నాడు తెలుసా, ఉత్తరప్రదేశ్లో వెంకటేష్ సార్ గారు ఉండాలి, ప్రశ్నించాలండి. దక్షిణాది రాష్ట్రాలు భారతదేశంలో ఉన్నాయి. ప్రసాద్ గారు మీరు ఒక నిమిషం, మీరు అంతకుముందు ఏమన్నారంటే ఉత్తరప్రదేశ్లో నేను వెళ్ళినాను, అక్కడ మౌలిక సదుపాయాలు లేవని మీరే అన్నారు. మరి కొంత వెనుకబడ్డ ప్రాంతానికి కొన్ని ఇస్తే మీరేమో ఇప్పుడు మనం మంచిగా బతుకుతున్నాం అన్నారు, మళ్ళీ మనకే రావాలంటే ఏదైనా ఒక్కటే చెప్పాలని నేను అంటున్నాను. ఇట్లా నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మీ ఇంట్లో 4 అన్నదమ్ములు ఉన్నారు, ఒక్కడికి అమ్మాయిస్తాడు. సారీ, ఇప్పుడు మీరు మన ఇంట్లో వాడే కదా అని చెప్పి మీరు ఒక్కరి సంపాదనతో నా ముగ్గురు సాకుతారా? వాడిని కూడా కష్టపడేటట్టు చేయాలి. వాడిని కూడా అంటే ఇప్పుడు నార్త్ ఇండియన్స్ కష్టపడతారా? ఉత్తరప్రదేశ్ లో మీరు ఫ్యాక్టరీలు తెచ్చుకోండి, ట్యాక్స్ కలెక్షన్. నార్త్ ఇండియన్స్ కష్టపడతలేరా? నార్త్ ఇండియన్స్ నేను వాళ్ళ కష్టం గురించి పడతలేరని నేను అనట్లేదు. అన్నదమ్ముల ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు అదే వస్తుంది కదా, నార్త్ ఇండియా సౌత్ ఇండియా. ఇప్పుడు ఆ రాష్ట్రాలకి బాంబే 30% ఆఫ్ నేషనల్ జీడిపి బాంబేదే. మేము ఏమి ఇవ్వమనుకుంటే అది అమెరికా కంటే న్యూయార్క్ అంటే రిచ్ అయిపోతుంది. ఇంకొకటి నా సార్ ఏమన్నాడు తెలుసా, అప్పుడు ఉత్తరప్రదేశ్ లో మనుషుల ప్రమాణాలు తక్కువ ఉన్నాయి, అక్కడ కోడిగుడ్డు కూడా లేదు, అక్కడ ఏం డెవలప్మెంట్ లేదు అన్నాడు. ఒక నిమిషం సార్ చెప్పండి సార్, వినండి. స్కూల్లో అన్నాడు. ఒక నిమిషం సార్ నేను చెప్పింది వినండి. మళ్ళీ ఈయన ఏమంటుండే తెలుసా, దక్షిణాదికి డబ్బులు తక్కువ ఇస్తున్నారు, అటే ఎక్కువ ఇస్తున్నారు అంటుండు. మరి ఇటు డబ్బులు కోరుకుంటే మళ్ళా అక్కడ అది ఎట్లా సాధ్యమవుతుంది అని అంటున్నా. అక్కడ డెవలప్ చేయాలంటే అక్కడ ఇవ్వాల్సిందే కదా. డెవలప్మెంట్ అనేది అక్కడ ఒక స్టేజ్ లా కాలేదు కాబట్టి చేస్తున్నారు, ఓవరాల్ గా బ్యాలెన్స్ చేస్తున్నారు. ఇండియా మొత్తం బాగుంటేనే ఇప్పుడు మనకు చెప్పన్న మన బాడీ పార్ట్ లివర్ ఖరాబ్ ఉందనుకో, మనం లివర్ ఖరాబ్ అయినా గుండె ఖరాబ్ అయినా ఏదైనా కానీ మనం చావాల్సిందే. అన్నిటిని చక్కగా జర చూసుకుంటే అంటే మొత్తం ఓవరాల్ గా మంచిగా ఉంటుంది. సో దాన్ని బ్యాలెన్స్ చేసేది ఇది. కాకపోతే మనం జర అడ్వాన్స్డ్, ఇక్కడ పీపుల్ అడ్వాన్స్డ్ ఉన్నారు, కొంచెం ఇక్కడ వనరులు కూడా ఎక్కువ ఉన్నాయి అని కొన్ని సెట్ చేసినాయి కాబట్టి అవి ఇక్కడ డెవలప్మెంట్ ఫాస్ట్గా అయింది. అక్కడ నుంచి కూడా కొన్ని వస్తాయి. ఇప్పుడు గంగా నీళ్ళు మన కింద తీసుకొచ్చే ప్లాన్ ఉంది. గంగా ఇప్పుడు అట్లా అంటే గోదావరి నీళ్ళు మహారాష్ట్ర నుంచి వస్తాయి, మరి మనం తాగుతలేమా? మనం తాగుతున్నాం అంతే. అది కాదండి, ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థమైతలేదు. ఇప్పుడు మీరు ఏదో చేస్తామంటారు, చేస్తుంటే మన దేశాన్ని రెండుగా చూడొద్దని నా అభిప్రాయం. టూ పార్టీ సిస్టమ్ రావాలి. మోడీకి 400 సీట్లు 420 రావాలి. టూ పార్టీ సిస్టమ్ రావాలి. కాంగ్రెస్ బీజేపీ అంటే అకార్డింగ్ టు ది ఎలక్షన్ కమిషన్. సెకండ్ ఏందనేది నేను డిసైడ్ చేసేది కాదు, ఒకటి డిసైడ్ చేస్తారు, అది కాంగ్రెస్. అన్నట్టు ఎంపీ ఎలక్షన్లకు 2 పార్టీలు ఉంటే సరిపోతుంది. సరే, స్టేట్ లో ప్రాంతీయ పార్టీలు ముఖ్యమంత్రి కూడా స్టేట్ లో కూడా ఉండద్దు. ఎందుకంటే ఏ దేశానికి కూడా మంచిది అటువంటి అప్పుడు కులం గురించి మాట్లాడదు. ప్రాంతీయ పార్టీ ఎప్పుడైతే కావాలనో, నా బీసీలు లేరా అని ఒక ఆయన ఇంతకుముందు కొట్లాడుతున్నాడు, నా బీసీలు అని ఒక ఆయన అంటుండు, ఒక ఆయన నా ఎస్సీలు అంటుండు. ఇక అంతెందుకు, నీకు ప్రాంతీయ పార్టీ ఉన్నప్పుడు ప్రాంతీయ పార్టీలు అయినా ఈ కులమైనా ఒకటి. అది ప్రాంతీయ పార్టీలతో ఏమైతుంది సార్ అంటే, ఇవి ప్రాంతీయ పార్టీలు కావు సార్, అవి ఫ్యామిలీ పార్టీలు. మనము అనడం తప్పు. ప్రాంతీయ పార్టీలో ఏం ప్రాబ్లం అయితే ఏమైతే చెప్తా. ఇప్పుడు ఈ పార్టీ ఉన్నాడు, లీడర్ వచ్చిండు, వాడు ఏంటంటే ఆకలితో ఉంటాడు, ఎంత దోచుకోవాలన్నా దోచుకుంటాడు. దోచుకున్నాక వాని టర్మ్ అయిపోతుంది, ఇంకో వాని కొడుకు వస్తాడు, ఇంకో లీడర్ వస్తాడు, వాడు. ఇట్లా ఏంటంటే ఈ ప్రాంతీయ పార్టీలు ఏంటంటే ఎక్కువ మంది అయితే దోచుకుంటోళ్ళు, దాంతో మనకు దేశానికి నష్టం. 2 పార్టీలు అనుకో, ఇది సెంట్రల్ కమాండ్ లో నడుస్తుంది, ఇండివిజువల్ కమాండ్ లో నడవదు. ఇండివిజువల్ ఎప్పుడు ఉంటే, ఇప్పుడు మనకి ఒక్కడే చెప్తా, ఒక్కరు దోచుకుంటారు. అది అయితే ఇప్పుడు మన పైసలు తీసుకోపోయి మొన్న ఎలక్షన్ టైంలో ఇష్టం చేశారు. కమ్యూనిస్ట్ వాళ్ళ మాటలు ఎక్కడ, కమ్యూనిస్ట్ వాళ్ళు ఇట్లా మాట్లాడే చైనా అన్ని నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను నిలబడలేదు అన్నది. ఇస్తున్నది డబ్బులు ఉన్న వాళ్ళకి మేము టికెట్ ఇస్తాం, డబ్బులు ఉన్న వాళ్ళకి గెలుస్తారు. ఒక్కటే డబ్బు సిద్ధాంతం లేదు.
సెంట్రల్ మినిస్టర్ ఓట్లేస్తుంటే ప్రజలు వాడేమంటారు. బీజేపీలో చాలా మంది లీడర్లు ఏమంటారు, మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి బీజేపీ మాకు సీట్లు ఇస్తలేవు అని చెప్పి ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న మాట్లాడుతున్నారు అదే మాట. సీట్ రాను ఎందుకు మాట్లాడుతున్నారు? డబ్బు ప్రభావం ఉన్నదని చెప్పి ఒప్పుకుంటున్నారు కదా. ఆ పార్టీ అభ్యర్థులే ఒప్పుకుంటున్నారు. ఒకసారి మాట్లాడలేదు సార్, ఏ దేశం మీరు ఎట్లా చెప్తారు సార్? ప్రసాద్ సార్, ఏ దేశం ఇప్పుడు కేబినెట్ పదవి ఎందుకు ఇచ్చింది బీజేపీ? ఏం లేకున్నా కానీ ఇచ్చిందంటే ఆమె టాలెంట్ చూసి ఇచ్చింది. అది మర్చిపోతే ఎట్లా? మీరు పైసలు కాదు, చిదంబరం పైసలు ఉన్నాడు. నిర్మలా సీతారామన్ గెలవలేని సీట్లు అన్నా కానీ ఆమెకు ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చిందంటే ఎంత గ్రేట్. అది ఒప్పుకోవాలి కానీ అది పక్కన పడేసి పైసలు నేను ఆర్థికంగా నా దగ్గర నేను నిలబడలేను, నేను మీరు అంటే నిలబడలేనంటే ఏం సంపాదించుకోలేదు మంత్రిగా ఉండి. ఆమె సంపాదించిందా సంపాదించలేదని నెక్స్ట్ ఎప్పుడు ఒక రోజు బయటపడుతుంది. ఇప్పుడు హైదరాబాద్ ఎంపీ బీజేపీ అభ్యర్థి ఉన్నది, 100 కోట్లు ఖర్చు పెట్టగలదు కాబట్టి ఆమె సీట్ ఇచ్చారు. కానీ ఆడ సిద్ధాంతం ప్రకారం ఇచ్చినారా మీరు? మరి ఎవరికి ఇస్తే బాగుంటుంది? ఆమె వాక్చాతుర్యము, ఆమె కెపాసిటీ ఈ తెలంగాణలో ఒక్కరికి కూడా లేదు. మరి ఆయన అంటూ డబ్బు చూసి అంటుండు, మీరు మాట చూసి డబ్బు చూసి. ఆమె టాలెంట్ వాక్చాతుర్యం కాదు, ఆమె దగ్గర 1% కూడా లేదు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా. ఆమె షీఈస్ గోయింగ్ టు ది ఫ్యూచర్. నేను చెప్తున్నా, ఎందుకంటే నాలెడ్జ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆయన అంటుండు ఓన్లీ డబ్బు చూసి అంటుండు, ఆయన డబ్బు చూసి ఇచ్చారు అంటుండు. ఒక సికింద్రాబాద్ విషయం అడిగిన మాట్లాడతాడు బీజేపీ అంటే మీరు అసదుద్దీన్ సపోర్ట్ చేస్తారా? మీరు అసదుద్దీన్ ఫేవరా? ఇక ఆమెకు వ్యతిరేకం అంటే ఇప్పుడు వాళ్ళు ఇద్దరే కదా పోటీ. సార్ హైదరాబాద్ లో పోటీ ఇద్దరి మధ్యలో ఉందా లేదా? హైదరాబాద్ లో కాంగ్రెస్ అయితే ఇంకా టికెట్ అనౌన్స్ చేయలే. ఇప్పుడు మరి బీజేపీ అసదుద్దీన్ ఓవైసీ కదా. ఇప్పుడు మీ అభిప్రాయాలు ఎదుటోళ్ళ మీద ఒకటి ఎప్పుడైనా సరే మార్పు అనేది జరగాలి, జరగకుండా ఉంటే సార్ హైదరాబాద్ లో మీరు ఒకటి చెప్పండి. బీజేపీ ఎంత మతతత్వ పార్టీనో ఎంఐఎం కూడా అంతే మతతత్వ పార్టీ కింద చూస్తాం మేము, అందులో ఎటువంటి డౌట్ ఏం లేదు. మరి ఇప్పుడు మీరు హైదరాబాద్ లో మీరు ఇంత నాలెడ్జ్ ఉంది కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది? క్యాండిడేట్ పేరు చెప్పండి నాకు. ఇప్పుడు క్యాండిడేట్ పేరు అంటే అప్పుడు చూస్తాం సార్ మేము. కాంగ్రెస్ ఎలక్షన్ అయిపోయినాక ఏం చూస్తాం సార్? ఇది చెప్పు, బెస్ట్ పర్సన్ పేరు చెప్పు. మీరు ఆప్షన్ ఆల్టర్నేటివ్ ఇవ్వకుండా వాడిని తిట్టి వీడిని తిట్టి ఏం లాభం? ఇప్పుడు బాజాబ్తా పద్మారావు అన్నాడు, నువ్వు అట్లా బాజాబ్తా ఒకళ్ళ పేరు చెప్పు. మేము బాజాబ్తాగా మేము ఆడ కాంగ్రెస్ కి అంటాం మేము. ఇంకా టికెట్ ఇచ్చారా మరి? ఏం పేరు? హైదరాబాద్ లో హైదరాబాద్ అనౌన్స్ చేసిండ్రు ఆయన. ఏం పేరు ఆయన పేరు? పేరు తెలియదు, ఊరు తెలియదు, ఓటేమని అంటే ఎట్లా పరిస్థితి? మరి పార్టీ అభిమానం సార్, ఏం చేయాలి? పార్టీ అభిమానం. ఆమె ఆ సార్కు సోనియా గాంధీ వచ్చి పర్సనల్ గా ఆయన ఇంటికి వచ్చి కలిసింది. ఇప్పుడు ప్రధానమంత్రి ఎవరు కావాలంటే రాహుల్ ఖాన్ కావాలంటే ఇట్లా అదే రాహుల్ ఖాన్ నెంబర్ మీరు అందరూ ఉన్నారు. బీజేపీ ఇప్పుడు వచ్చింది సార్. మీ నల్లగొండలో అందరూ ఏడున్నారు అప్పుడు మొన్నటిదాకా. మా అయ్య కాంగ్రెస్ కాంగ్రెస్ మీరు గాంధీ గారు ఫామ్ చేసినాడు కాంగ్రెస్ పార్టీ. మా నాయన గారు మైపాల్ యాదవ్ కాంగ్రెస్ ఫామ్ చేసినప్పుడు మా ఫాదరు ఫస్ట్ 10,000 మెంబర్లలో మా ఫాదర్ కూడా ఒక ఆయన. ఒకప్పుడు అందరం కాంగ్రెసే కదా, ఎందుకంటే ఒకటే పార్టీ ఉంది సార్ మీకు. అప్పుడు కమ్యూనిస్ట్ ఉంది, ఎందుకు మా దగ్గర మొత్తం కమ్యూనిస్ట్. కాంగ్రెస్ ఉంది, తర్వాత సుత్తి కొడవలు వచ్చింది, మా దగ్గర మొత్తం కమ్యూనిజమే. రజాకార్స్ మూవ్మెంట్ అప్పుడు మా ఫాదర్ కాంగ్రెస్ లో ఉండే, డైరెక్ట్ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యింది. మరి మళ్ళీ మీరు ఇవ్వచ్చుగా, మీ నాన్న కాంగ్రెస్ సపోర్ట్ చేసి మీరు కాంగ్రెస్ కి ఇవ్వచ్చుగా. కాంగ్రెస్ ఎక్కడ ఉంది ఇప్పుడు? ఏముందని ఏం కాంగ్రెస్ కి సపోర్ట్? అప్పుడు ఏం కాంగ్రెస్ సపోర్ట్ చేస్తాం? తెలివి లేక కాంగ్రెస్ కోటేసినట్ట. చెప్పండి సార్, మీరే చెప్పండి. ఏం ఎవరు రారు? స్టార్ట్ చేయక ఇప్పుడే దేని గురించి చెప్పాలి, నువ్వు అడగాలి. మీకు ఏది అనిపిస్తే చెప్పండి సార్. ఇప్పుడు మీరు కాంగ్రెస్ ఉంది, మీరు దేని గురించి చెప్తా. నేను నా పేరు ఒల్లకాటి సత్యనారాయణ,
నేను 77 నుండి ఎప్పుడు కానీ నాకు ఓటు హక్కు వచ్చి నుండి ఎప్పుడు నేను కాంగ్రెస్కి వేయలేదు. అప్పుడు కూడా జనతా దళకి వేసిన. ఆ తర్వాత బీజేపీ వచ్చింది, కంటిన్యూ బీజేపీ వేసుకుంటూ వచ్చిన. ప్రస్తుతానికి ఈ ఇండియాలో ఏం జరుగుతుందంటే ఇద్దరు కన్నోడు ట్యాక్సీలు కడతాడు, 10 మందికి పుణ్యానికి ఇస్తారు. ఇలాంటి పరిస్థితి ఈ ఇండియాలో ఉంది. మళ్ళీ కూడా ఇద్దరు కన్నాడు ట్యాక్సీలు కట్టి దేశాన్ని రక్షిస్తాడు, ట్యాక్సీ కడతాడు, వీళ్ళు 10 మందికి దానం చేస్తారు, మళ్ళీ వానికి మేము భయపడాలి. ఉందా అది సిచ్యువేషన్? ఇప్పుడు కూడా లేదు, ఎప్పటికుంటుంది. ఇది మార్పు జరగాలంటే ఈ కాంగ్రెస్తో కాదు. సార్ ఇప్పటికల్ 2 సార్లు ఓడిపోయారు, మీరు ఇట్లా మాట్లాడుతుంటే వాళ్ళు ఫీల్ కారా? కానీ మాకేం అవసరం? అరే కానీ భయ్ కొంచెం కూడా జాలి దయ. దేని గురించి, ఎవరి గురించి జాలి? రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఎక్కడ ఉంటాడండి? మాకేం సంబంధం? రేవంత్ రెడ్డితో సంబంధం ఉందిగా? రేవంత్తో లేదు. నాకు కాంగ్రెస్ అంటేనే నాకు చీడ పురుగు. అట్లెందుకన్నా, ఎందుకు ఇంత దారుణంగా మాట్లాడతారు? ఏంటండి ఇప్పుడు మనది ప్రపంచంలో ఇండియాని గుర్తింపే లేకుండే ఒకప్పుడా. ఎప్పుడైంది 10 years బిఫోర్. ఇప్పుడు జయశంకర్ అనేవాడు వచ్చిండు మనకి ఫారెన్ మినిస్టర్, దానికి 100% సపోర్ట్ మన బీజేపీ. ఎంత ఫేమస్ అయిందండి వరల్డ్లో. ఈరోజు వరల్డ్లో ఫేమస్ అంటే ఇండియా ఒక నంబర్ 1. రాబోయే రోజుల్లో కూడా నెక్స్ట్ సెకండ్ చైనా అండ్ ఫస్ట్ ఇండియాలో ఉంటుంది. ఈ ఇండియా కూడా చైనాని దాటిపోవాలంటే ఈ ప్రాంతీయ పార్టీలు ఉండొద్దు, ఫ్రీలు అనేది ఉండొద్దు. ఈ ప్రతిసారి 5 yearsకి ఒకసారి ఎలక్షన్ వస్తుంది, వీడు శంకుస్థాపన చేస్తాడు, వాడు వచ్చి రద్దు చేస్తాడు. ఎప్పుడు డెవలప్ అవుతుంది ఇది? ఇప్పుడు మోడీ అంటే మీకు ఎందుకు ఇష్టం? మోడీ అంటే ఒక తాటిపై నిలబడ్డాడు. మెయిన్ ఏంటంటే ఈ ఇండియాలో కంప్లీట్గా ప్రతి మానవుల హిందూ అంటే ముస్లిం అనేది ఒక ఫీలింగ్ ఉంది పుట్టిన నుండి. ఎందుకంటే ఖచ్చితంగా ఈ తెలంగాణలో ఈ రాజరిక పాలన ఉండే ఏంది నైజాం జమానా, దాని నుండి నశించి కుసించిపోయినారు. ప్రతి ఒక్కడికి వాళ్ళకి సపోర్ట్ అనేది మనం అనేది. ఇప్పుడు మోడీ అంటే మీకు మోడీ అంటే ఎందుకు ఇష్టం? మోడీ అంటే మనకి ఏం పనులు చేసిండు ఒక్కటనే చెప్పండి. పనులు చేసిండా చేయలేదా అని అనవసరం, చేయడానికి పూనుకొని ఉన్నాడు, చేసిండు. మనకి వరల్డ్లో ఇంప్లిమెంట్ చేసిండు అంటే సరిపోయింది భయ. సరే ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి ఏమన్నాడు? రేవంత్ రెడ్డి గురించి నేను మాట్లాడాలి. వినండి ఒక్క సెకండ్ సార్, బంద్ చేసి ఒక్క సెకండ్. పాకిస్తాన్ బంగ్లాదేశ్ కంటే భారతదేశం వెనుకబడ్డది. ఇంత దరిద్రం ఉంది, పాకిస్తాన్ కంటే దారుణంగా ఉంది అంటున్నాడు ఆయన. ఆయన ఇష్టం భయ్, ఆయన సీఎం ఉన్నాడు కాబట్టి ఏదైనా వస్తాడు. పాకిస్తాన్ కంటే దరిద్రంగా లేదు మన దేశము. అరే సీఎం చెప్తుండు సార్, మీరే చెప్పింది మేము. ఇప్పుడు సీఎం చెప్తున్నారా? అది కాదండి, 10 పార్టీలు ఉన్నాయి రకరకాలుగా. ఎవడు అభిప్రాయపడు రేవంత్ రెడ్డి అంటే లాస్ట్ టైం అప్పుడు 14లో ఇంటర్వ్యూ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఓడిపోతాడు, కిషన్ రెడ్డి ఓడిపోతాడు అని ఈగల్ టీవీలో. ఇప్పుడు అతను సీఎం గా ఉండి ఏమేమో మాట్లాడతాడు, అలాంటి మాటలు మాట్లాడచ్చు ఆయన. ఇప్పుడు 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 ఏమంటారు, పాకిస్తాన్ బాగుందా ఇండియా భారత్ బాగుందా? పాకిస్తాన్ అండి, చెంపకూడదా తెంగేస్తుంది అది. పాకిస్తాన్ ఎవడు పాలిస్తుడు? యాక్చువల్ గా ఈ కాంగ్రెస్ పాలిస్తుంది పాకిస్తాన్ కూడా. అంతే మరి, ఎవడు చూడు జై పాకిస్తాన్ అంటాడు హైదరాబాద్ లో. జై పాకిస్తాన్ అంటారా? జెండాలు పట్టుకొని తిరుగుతారు మ్యాచ్ విచ్ అయినప్పుడు. ఇప్పుడు మీరు అడిగే ప్రశ్న ఏంటి? రేవంత్ రెడ్డి మాట్లాడేది నిజమా అబద్ధమా? నాకు సంబంధం లేదు రేవంత్ రెడ్డి గురించి కామెంట్ చేయి. నా మనసులో ఉన్న ఉద్దేశాన్ని తప్ప వేరే మాట్లాడాలి. ఫస్ట్ ఈ ప్రాంతీయ పార్టీలు పోవాలి, ఫ్రీ అనేటివి పోవాలి. ఇది ఇద్దరు కడితే ట్యాక్స్, ఇది ఒక జీవో మాత్రం ఒక్కడు లేక ఇద్దరు కానీ జీవో వచ్చినప్పుడే మన భారతదేశం బాగుపడుతుంది. ఆ పని చేస్తాడని మేము ఆశతో ఉన్నాం మోడీ మీద. ఈసారి చేయకపోతే మోడీ కూడా అన్నమైనట్టే కాంగ్రెస్ లా. ఇదండి ఇలా ల్యాండ్స్కేప్లో ఉస్మాన్ యూనివర్సిటీ ల్యాండ్స్కేప్లో పబ్లిక్ టాక్ చూస్తూనే ఉండండి PMR TV. జై జవాన్, జై కిసాన్, జై హింద్.